अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। हरि ओम। नामस्मरण। नटन मनोहर नगराज सुंदर नटन मनोहर नटन मनोहर नगराज सुंदर नगराज सुंदर त्रिभुवनैश्वरा त्रिभुवनैश्वरा पाहि महेश्वरा पाहि महेश्वरा। नटन मनोहरा नगराज सुंदरा त्रिभुवनैश्वरा पाहि महेश्वरा। व्याघ्रांबरधरा व्याघ्रांबरधरा नीलकंठेश्वरा नीलकंठेश्वरा। व्याघ्रांबरधरा नीलकंठेश्वरा नीलकंठेश्वरा। मृत्युंजय हरा मृत्युंजय हरा कैलासेश्वर कैलासेश्वर। मृत्युंजय हरा कैलासेश्वर कैलासेश्वर। आकृतिलयकरा आकृतिलयकरा विकृतिलयकरा विकृतिलयकरा। प्रकृतीश्वरा
ప్రకృతీశ్వరా దుష్కృతి భస్మీకరా దుష్కృతి భస్మీకరా సంస్కృతి వృద్ధికరా సంస్కృతి వృద్ధికరా సద్గతి కృతికరా సద్గతి కృతికరా ఆకృతి లయకరా వికృతి లయకరా ప్రకృతీశ్వరా దుష్కృతి భస్మీకరా సంస్కృతి వృద్ధికరా సద్గతి కృతికరా త్రిభువన ఈశ్వరా పాహి మహేశ్వరా వ్యాఘ్రాంబరధరా నీలకంఠేశ్వరా నీలకంఠేశ్వరా నటన మనోహరా నటన మనోహరా నగరాజ సుందరా నగరాజ సుందరా పాహి మహేశ్వరా హే ప్రభు ఈశ్వరా పాహి మహేశ్వరా హే ప్రభు ఈశ్వరా హే ప్రభు ఈశ్వరా హే ప్రభు ఈశ్వరా ఖానిలాగ్న్యబ్ధరిత్ర్యంతం స్రక్ఫణీవోద్గతం యతః ధ్వాంతచ్ఛిదే నమస్తస్మై హరయే బుద్ధిసాక్షిణే హరయే బుద్ధిసాక్షిణే హరయే బుద్ధిసాక్షిణే హరి ఓం. ఏ మార్పు లేనటువంటి, ఏ విధమైన మార్పుకు లోను కానటువంటి తత్వము మన లోపల ఉన్నది అనేదానికి కొన్ని నిదర్శనములు మనకు కనబడుతూ ఉన్నవి. సర్వసాధారణమైనటువంటి సామాన్యమైనటువంటి మనకు సంబంధించినటువంటి విషయములను, అనుభవములను, మార్పులను గమనించేటట్లయితే ఏ మార్పుకు లోను కానటువంటిది ఒకటేదో లోపల ఉండి ఉండాలి అనేటటువంటి అవగాహన మనకు ఏర్పడుతూ ఉన్నది. మన దేహమును మనం గమనించినప్పుడు జన్మించినప్పుడు ఒకలా ఉన్నది, బాల్యావస్థలో మరొకలా ఉన్నది, యవ్వన అవస్థలో ఇంకోలా ఉన్నది,
మధ్య వయస్సులో మరొక విధంగా ఉన్నది, వృద్ధాప్యంలో ఇంకో విధంగా ఉంటూ ఉన్నది. మనం వెనుదిరిగి అలనాటి దేహము యొక్క స్థితికి సంబంధించిన చిత్రములను చూసేటట్లయితే అది ఫోటోగ్రాఫ్ ఆల్బంలోకి వెళ్ళి చూసేటట్లయితే ఆ దేహము నాదే అని చాలా నమ్మకంతో సంశయం ఏమాత్రం లేకుండా మనము అనుకుంటాము, ఇతరులకి చూపిస్తూ ఉంటాం. ఓ వృద్ధాప్యం వచ్చిన తర్వాత గతానికి సంబంధించినటువంటి ఆ ఫోటోలన్నీ కూడా చూపిస్తూ, ఇదిగో అప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇది నా దేహము అని అంటాం. అదిగో ఆ బాల్యావస్థలో అలా ఉన్నాను చూడు, యవ్వనావస్థలో ఇలా ఉన్నాను చూడు, మధ్య వయస్సులో చూడు అయినా కూడా యవ్వనంలో ఉన్నట్టే ఉన్నాను చూడు అని మనం అంటూ ఉంటాం. మనం చెప్తున్నాం గనక ఆ చూసేటటువంటి వ్యక్తి నమ్మాల్సిందే. లేకుంటే ఆ చూసేటటువంటి వ్యక్తికి ఒక దేహానికి ఇంకో దేహానికి పోలికే కనపడట్లేదు, ఏమాత్రం సంబంధం ఉన్నట్టు అనిపించట్లేదు. ఎందుకంటే వేరుగా ఉన్నాయి ఆ దేహాలు. ఏ ఏ వయసుకు సంబంధించినటువంటి రూపు లావణ్యాలు అలా ఉన్నాయన్నమాట. మనం చెప్తున్నాం ఈ దేహం నాదే 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 అని చెప్పేసి. అలా చెబుతూ ఉన్నప్పుడు మనకు ఒక విషయం తెలియవస్తూ ఉంది. ఏమిటంటే దేహాలన్నీ మారిపోయినాయి. మారినటువంటి దేహాలన్నీ కూడా నావే నావే అని చెబుతూ ఉన్నానంటే నాలో ఏదో మారనటువంటిది ఈ మార్పులన్నింటినీ గుర్తిస్తూ ఉండి ఈ మార్పులలో కూడా మారకుండా ఉన్నటువంటిది ఒకటి ఉన్నది అనేటటువంటి విషయం నాకు తెలియవస్తూ ఉంది. ఈ మార్పులన్నింటి ద్వారా ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఈ మార్పులన్నీ కూడా చూస్తూ ఉన్నప్పటికీ కూడా, ఈ మార్పులన్నింటిలో కూడా సామాన్యంగా ఉన్నటువంటిది ఒకటి ఉన్నది, మార్పులన్నింటిలో స్థిరంగా ఉన్నటువంటిది ఒకటి ఉన్నది. ఈ మార్పులన్నీ చూస్తూ ఉండేటటువంటిది మారకుండా ఉంది కనుక అది నేనే, ఇది నేనే, అది కూడా నేనే, ఇది కూడా నేనే అని అంటూ ఉన్నది. అన్నీ కూడా నేను అని అనగలిగేటటువంటిది ఒకటి ఉన్నది. ఈ అనుభవాలు చూస్తే శరీరానికి సంబంధించినటువంటి మార్పులను గమనిస్తూ ఉంటే లోపలేదో అన్నింటిల్లో కామన్గా ఉంది, అన్నింటిల్లో సామాన్యంగా సాధారణంగా అన్నింటిల్లో స్థిరంగా ఉన్నట్టుగా ఉంది, అది తెలుసుకుంటూ ఉంది ఈ మార్పులన్నింటినీ అని మనకు తెలియవస్తూ ఉంది. ఇదొక విషయం. లోపల ఏదో ఒకటి ఉంది, అన్నింటిల్లో కంటిన్యూస్గా ఉండేటటువంటిది, వరుసగా ఉండేటటువంటిది, స్థిరంగా ఉండేటటువంటిది ఒకటి ఉన్నది అని. మరొక విషయాన్ని చూస్తే సుషుప్తి అవస్థలో నుంచి మేలుకొన్నాక నాకేమీ తెలియదు అని అంటూ ఉన్నప్పటికీ కూడాను, అంటే సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు నాకేమీ తెలియదు అని నేను ఎప్పుడైతే అంటూ ఉన్నానో, నాకేమీ తెలియదు అని అనేటప్పుడు ఎవరికి ఏమీ తెలియదు అక్కడ? నాకు అని అంటూ ఉన్నాను. నాకు అంటే ఏమిటి? ఏ నేను అని చెప్పి నేను అంటూ ఉన్నానో అహంకారంతో పోల్చుకొని అహంకారంతో తాదాత్మ్యతను చెంది, ఇప్పుడు నేను అనేటప్పుడు నిద్రలో సుషుప్తిలో అహంకారము లేదు, మనస్సు లేదు, బుద్ధి లేదు, అవన్నీ లయించిపోయి ఉన్నాయి. అవన్నీ లయించిపోయిన తర్వాత నేను అంటున్నానంటే ఎవరిని అంటున్నాను? ఎవరో ఒకరు ఉన్నారు, ఉన్నారు. ఆ నిజమైనటువంటి తత్వాన్ని సూచిస్తూ నేను అంటూ ఉన్నాను, నేను ఉన్నాను అని. సరే, సుషుప్త అవస్థలో నుంచి మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చాం, వేకువ స్థితిలోకి వచ్చాం, వేకువ స్థితిలో నుంచి స్వప్నావస్థలోకి వెళ్ళాం. ఆ స్వప్నావస్థలో నేనున్నాను, వేకువ స్థితిలో నేనున్నాను, సుషుప్త అవస్థలో నేనున్నాను అని నేను అంటూనే ఉన్నాను. అంతేగాని నేను ఒక అవస్థలో ఉన్నాను, ఇంకో అవస్థలో లేను అని మటుకు నేను అనట్లేదు. అందుకని ఈ అవస్థలు మారుతూ ఉన్నా కూడా మారకుండా ఉండేటటువంటిది ఒకటి నేనుగా తెలుస్తూ ఉంది, ఒకటి గుర్తింపబడుతూ ఉంది, ఒకటి ఉన్నట్లుగా మనకి తెలియవస్తూ ఉంది. నేను అనేటటువంటిది ఇన్ని మార్పులు వస్తూ ఉన్నా లోపల మరొకటి ఉంది, నేను అనేటటువంటిది. నా అనుభవాలు మారవచ్చు, నా అభిప్రాయాలు మారవచ్చు, కానీ అన్ని అవస్థల్లో కూడా అన్ని అవస్థలని తెలుసుకుంటూ ఉండి అన్ని అవస్థల్లో కూడా ఉంటూ ఉండి గమనిస్తూ ఉండేటటువంటిది ఒకటి ఉన్నది నాలో, అన్ని అవస్థల్లో కూడా ఉన్నది అనేటటువంటి విషయం మనకు తెలియవస్తూ ఉంది. ఇన్ని మార్పులు జరుగుతున్నా మారనటువంటిది లోపల ఒకటి కనపడుతూ ఉన్నది అని. సరే, ఇంకొక విషయాన్ని గమనిస్తే కొంచెం సామాన్యమైనటువంటి కోణంలోకి వచ్చేసేటట్లయితే
మనం చిన్నప్పుడు జరిగినవి కొన్ని గుర్తుంటే చెప్తూ ఉంటాం. దాని తర్వాత యవ్వనంలో జరిగినవి కొన్ని చెప్తూ ఉంటాం. అలాగే గతంలో జరిగినవి చాలా చెప్తూ ఉంటాం. ఇలా చెబుతూ ఉంటామని అంటే ఇది స్మృతికి సంబంధించినటువంటిది. స్మృతికి సంబంధించినటువంటిది అని అంటే అన్ని అనుభవాల్లో కూడా ఒక్కరు మటుకు ఈ స్మృతిని కలిగించుకుంటూ ఉన్నవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. అలా లేకుండా ఉండేటట్లయితే స్మృతికి అర్థమే ఉండదు. అప్పుడు నాకు ఇలా అనుభవం కలిగింది, అప్పుడు నాకు ఇలా జరిగింది, అప్పుడు ఎదుగో ఆ సంఘటన జరిగింది అని చెప్తున్నానంటే నేను అప్పుడు ఉండుండాలి, ఇప్పుడు ఉండుండాలి. ఉంటేనే నేను ఆ స్మృతిని సరిగ్గా నేను అర్థం చేసుకోగలను, చెప్పగలను, దానికి న్యాయం చేకూరుతుంది నేను చెప్తూ ఉంటే. అందుకని ఆ విధంగా సామాన్య కోణంలో నుంచి చూసినా ఒకటి ఉన్నది నా లోపల. సామాన్యంగా చూసినా కూడా ఈ స్మృతులన్నీ కలిగించుకునేటటువంటిది అయినటువంటిదైనా సరే ఒకటి ఉన్నది. ఈ విధంగా గమనిస్తే కూడా లోపల ఒక తత్వము, ఒక అస్తిత్వము ఒకటి ఉన్నది అనేటటువంటి విషయం మనందరికీ కూడా తెలియవస్తూ ఉంది. మరొక విధంగా కూడా గమనించేటట్లయితే కర్మఫలములను చూసినప్పుడు, మనం ఉండేటటువంటి పరిస్థితులను చూసినప్పుడు, ఇప్పుడు ఈ పరిస్థితులు ఇట్లా ఎందుకున్నాయి అని అంటే ఏ విధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి తార్కికమైనటువంటి అవగాహన కనుక కలగకపోతే అర్ధరహితంగా ఉంటుంది. అది అర్థవంతంగా అనిపించదు మనకు. ఎందుకు ఇట్లా ఉన్నాను నేను, ఇప్పుడు ఈ పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి, ఈ దేహం ఎందుకు ఇలా ఉంది, చుట్టూ ఉండేవాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, ఈ ప్రవర్తనలు ఎందుకు ఇట్లా ఉన్నాయి అని అంటే ఆ కర్మ సిద్ధాంతాన్ని కనుక తీసుకొని రాకపోతే ఈ ఫలితములు ఇంతకుముందు చేసినటువంటి కర్మల యొక్క ఫలితములు, అందుకని కారణములు ముందు కనపడుతూ ఉన్నాయి అని కనుక మనం అర్థం చేసుకోకపోతే ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితులకి అర్థం లేకుండా ఉంటుంది. భగవంతుడు ఏమిటి ఇష్టానుసారం పెట్టేశాడా ఫలితాలన్నింటినీ కూడాను, పరిస్థితులన్నింటినీ కూడాను అని అనిపిస్తూ ఉంటుంది. అలా అయ్యేటందుకు అవకాశం లేదు. అంటే ఇప్పుడు ఎవరైతే అనుభవిస్తున్నారో ఒకప్పుడు వాళ్ళు చేసి ఉండాలి. అంటే ఒకప్పుడు అంటే అది ముందు కావచ్చు, ముందు జన్మ కావచ్చు, అనేక జన్మల్లో కావచ్చు. అంటే అప్పుడు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఒకళ్ళే, వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా అని జీవుడి స్టాండ్ పాయింట్లో చూసినా కూడా, జీవుడి కోణంలో నుంచి చూసినా కూడా ఈ జీవాత్మ అనేటటువంటిది ఉన్నది. అందుకనే ఇది అర్థవంతంగా కనపడుతూ ఉన్నది. ఒకనాడు చేసినటువంటి కర్మలు వాటికి ఫలితాలు ఇప్పుడు అందుతూ ఉన్నాయి. కనుక ఆనాడు అలా చేసినందుకు ఈనాడు ఇలా అనుభవించాల్సిందే. మంచి చేస్తే మంచి అనుభవించాల్సిందే, లేదన్నా కీడు చేస్తే కీడు అనుభవించాల్సిందే, అవి తీర్చుకోవాల్సిందే. అంటే అప్పుడు చేసిన వాడు ఇప్పుడు ఉన్నాడు, అంటే ఆ జీవుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నాడు, ఇలా చేస్తూ అనుభవిస్తూ ఉన్నాడు అనేటటువంటిది జీవుడి స్టాండ్ పాయింట్లో అర్థమవుతోంది. మామూలు స్టాండ్ పాయింట్లో, అహంకారం స్టాండ్ పాయింట్లో కూడా చూసినా కూడా స్మృతి ఉందని అర్థమవుతోంది. ఇంకొంచెం ఉన్నతమైనటువంటి స్టాండ్ పాయింట్లో చూస్తే సుషుప్తిలో కూడా నేనున్నాను, స్వప్నంలో ఉన్నాను, జాగ్రత్తలో ఉన్నాను, కనుక నేననే వాడకుండా ఉన్నాను, ఈ అహంకారం లయించిపోయినప్పుడు కూడా నేననే వాడకుండా ఉన్నానని కొంచెం ఉన్నతమైన స్టాండ్ పాయింట్లో అర్థమవుతోంది. అనుభవాలను దృష్టిరీత్యా చూస్తే, శరీరంలో ఉండే మార్పులను చూస్తే అక్కడ కూడా అర్థమవుతోంది. కానీ ఒక విషయం మనం గమనించాలి. ఏమిటి అని అంటే అన్నటల్లో కూడా మారనటువంటిది ఏదో ఉంది. కొంచెం మారనటువంటిదైనా అనుకోవచ్చు, పూర్తిగా మారినటువంటిదైనా అనుకోవచ్చు, అన్నింటిల్లో నేను ఉన్నానని అనుకునేటటువంటిదైనా అనుకోవచ్చు. మనం చూసేటటువంటి స్టాండ్ పాయింట్ నుంచి, కోణం నుంచి ఉన్నది మటుకు ఉన్నది, లోపల మటుకు ఒకటి ఉన్నది. ఈ విషయాన్ని మనం గమనించేటట్లయితే మరి ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి ముఖ్యమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలామందికి ఒక అవగాహన ఉంటుంది. ఏమిటి అని అంటే కర్మలు చేసేవాడు ఫలితాలు అనుభవిస్తూ ఉన్నాడు, సరే అనుభవిస్తూ వెళుతూ ఉన్నాడు. మరి ఈ అనుభవించేటటువంటి వాడు ఎవరు? జీవుడు అని అంటున్నాం, సరే. మరి ఈ అనుభవించేటటువంటి వాడు జీవుడైనప్పుడు మళ్ళీ మధ్య మధ్యలో వేదాంతంలో కొన్ని చోట్ల మనం వాడుతూ ఉంటాం, దేని చేత తాకబడినటువంటి వాడు, దేని చేత అంటబడినటువంటి వాడు లోపల ఉన్నాడు, వాడే అంతరాత్మ, వాడిని ఏవి తాకలేవు, తానే సాక్షి అని చెప్తూ ఉంటారు. మరి ఈ సాక్షి వేరా? ఈ సాక్షి అని ఎలా అర్థం చేసుకోవాలి, జీవుడని ఎలా అర్థం చేసుకోవాలి? జీవుడు అనేటటువంటిది ఎలాగా మనకు నిజానికి అర్థమవుతుంది? ఎవరు ఆ జీవుడు అంటే? ఎందుకు జీవుడు అని అంటున్నాం? సాక్షి అని ఎందుకు అంటున్నాం? మరి జీవుడికి సాక్షికి ఇద్దరికీ కూడా అంతఃకరణంతో సంబంధం ఉంది, బుద్ధి మనసు చిత్తహంకారాలతో సంబంధం ఉంది. అందుకనే ఈయనని సాక్షి అంటున్నాం, ఆయనని జీవుడు అంటున్నాం. కానీ ఆ సంబంధం ఎలా ఉంది? ఏ విధంగా సంబంధం ఉంటే జీవుడు అంటారు, ఏ విధంగా సంబంధం ఉంటే సాక్షి అంటారు, ఏ సంబంధము లేకపోతే ఏమంటారు?
మీరేమంటారు? అదనమాట. అడుగుతూ ఉంటారు కదా చాలామంది, మీరు ఏమంటారండి చెప్పండి అని. నేనేం అనుకోలేదండి. అనండి, ఏదన్నా అనకపోతే ఎలాగండి? మనం కలిసిన తర్వాత మరి మీరన్నా అనాలి, నేనన్నా అనాలి, మంచైనా అనాలి, లేకపోతే ఇంకేదైనా అనాలి. ఏమనకపోతే ఎట్లాగా? మీరేమంటారు, మీరేమనుకుంటారు? థ్యాంక్ యూ. నిజమే. అయితే శాస్త్రం దృష్టిరీత్యా ఒక విషయాన్ని గమనించే ప్రయత్నం చేద్దాం. జీవుడు ఎవరు, ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అద్వైత వేదాంతం దృష్టిరీత్యా అనంటే, అంతఃకరణ విశిష్ట చైతన్యం జీవుడు అని అర్థమవుతుంది. అంతఃకరణ విశిష్ట చైతన్య లేదా అంతఃకరణ అవచ్ఛిన్న చైతన్య అని అంటూ ఉన్నారు. అంతఃకరణ విశిష్ట చైతన్యము లేదా అంతఃకరణ అవచ్ఛిన్న చైతన్యము అని అంటూ ఉన్నారు జీవుడిని. ఎలాగా అనంటే, అంతఃకరణంతో సంబంధం ఉంది. ఎటువంటి సంబంధం ఉంది? అంతఃకరణాన్ని విడిచిపెట్టి ఉండలేనటువంటి సంబంధం, అంతఃకరణంతో ఏకమైపోయి ఉన్నటువంటి సంబంధం, అంతఃకరణమే తాను అనుకునేటటువంటి సంబంధం, అంతఃకరణం కన్నా వేరు కాదనుకునేటటువంటి సంబంధం. దీనికి కొంచెం బాగా పరిశీలన చేస్తే విశేషణము విశేష్యము అనేటటువంటి దాన్ని ఇక్కడ తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. క్వాలిటీ అండ్ ది సబ్స్టెన్స్ అని అనుకోవచ్చు. విశేషణము విశేష్యము అని చెప్పేసి, ఏదైతే విశేష్యమై ఉంటుందో దానికి ఒక విశేషణం ఉంటుంది. ఆ విశేషణాన్ని బట్టి విశేష్యాన్ని గుర్తిస్తూ ఉంటారు చాలామంది. లక్షణాన్ని బట్టి దానికి ఆ వస్తువుని గుర్తిస్తూ ఉంటారు. అంతఃకరణం అంటే మనకు అర్థమైంది. ఈ అంతఃకరణం అనేటటువంటిది యథార్థంగా మనం చూస్తే, ఇన్ని రోజులు బాగా చూస్తూనే వస్తున్నాం, అంతఃకరణం మనం కాదు, అంతఃకరణం కన్నా మనం వేరు, ఈ ఆత్మ వేరు అనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తూ వస్తున్నాం. అంతఃకరణం అనేటటువంటిది ఎవరు తయారు చేశారు అనంటే, మాయ తయారు చేసినటువంటిది. తన మాయ త్రిగుణాత్మకమైనటువంటిది కావున తన సత్వగుణంలో నుంచి, అంటే ఈశ్వరుడి యొక్క టచ్ వలన, ఆ ఈశ్వరుడి యొక్క అంటే ఈశ్వర చైతన్యం యొక్క ఉపస్థితి వలన మాయ తన సత్వగుణంలో నుంచి జ్ఞానేంద్రియములను అంతఃకరణమును తయారు చేసింది. అందుకని అంతఃకరణము సత్వగుణంలో నుంచి వచ్చింది కనుక శుద్ధంగానే ఉంటుంది. కాకపోతే తర్వాత రాను రాను రకరకాలైనటువంటి భావాలు కలుగుతూ వస్తాయి. రజోగుణంలో నుంచి కర్మేంద్రియములను పంచప్రారములను తయారు చేస్తూ వచ్చింది మాయ. తమోగుణంలో నుంచి స్థూల శరీరమును విషయాదులను తయారు చేస్తూ వచ్చింది. అందుకని చెప్పేసి ఇక్కడ ఎవరు తయారు చేశారండి అని అంటే మాకు తెలియదండి అనడానికి అవకాశం లేదు అక్కడ. అందుకని మాయ వల్ల తయారైనటువంటిది ఇది బుద్ధి, మనసు, చిత్తము, అహంకారం. కానీ సత్వగుణం వల్ల. అందుకని అంతటి శక్తి ఉంది వాటికి అన్నట్టు కూడా. జ్ఞానేంద్రియాలకు ఉండేటటువంటి శక్తి స్థూల శరీరానికన్నా వేరు. ఎందుకంటే ఇది సత్వగుణ ప్రధానమైనటువంటి కనుక, సత్వగుణం ఉన్నది కనుక. సరే, ఈ బుద్ధి, మనసు, చిత్తము, అహంకారం, అంతఃకరణం అనేటటువంటిది ఉంది. ఈ అంతఃకరణము ఎలా ఉంటే జీవుడు అని అంటూ ఉన్నారు అనంటే, అంతఃకరణము విశేషణంగా ఉన్నటువంటి వాడు. అంతఃకరణము విశేషణమైపోయింది అంటే విశేష్యము, ఆ విశేష్యమునకు ఇది విశేషణమైపోయింది. ఎలాగా అనంటే ఒక ఉదాహరణ మాత్రంగా అర్థం చేసుకుంటే బాగా సులభమైపోతుంది. ఒక రోజా పుష్పం ఉన్నదనుకోండి, అది ఎర్రని గులాబీ, ఎర్రని రోజా పుష్పము, రోజా పువ్వు. ఇది చాలా రకములైనటువంటి రోజా పువ్వుల నడుమనున్నది, రోజా పుష్పముల నడుమనున్నది. ఉంటే దీని రంగు ఎరుపు. మనం ఏం చేస్తాం? అదుగో ఆ ఎర్రని గులాబీ చూడు ఎంత బాగా విచ్చుకొని ఉన్నదో, ఎంత బాగా ఉందో, చాలా బాగా ఉంది, అన్నిటికంటే బాగా ఉంది, అదుగో ఎర్రని గులాబీ అంటాం. అని చూపించేటప్పటికి చూసేవాళ్ళు కూడాను వేరే వేరే గులాబీలు ఉన్నాయి, వివిధములైనటువంటి రంగులకు సంబంధించినటువంటి ఉన్నాయి. అప్పుడు వాటన్నిటి మధ్యలో ఈ ఎర్రని గులాబీని చూస్తారు. ఎర్రని గులాబీ, ఎర్రని రోజా పువ్వు అని అన్నప్పుడు
ఆ ఎర్రదనం అనేటటువంటిది విశేషణము. రోజా పువ్వు విశేషం కావచ్చు, ఎర్రనిది విశేషణము. ఈ విశేషణం ఎట్లా ఉంది? రోజా పువ్వుతో కలిసిపోయి ఒకటైపోయి దానిని ఇతర పుష్పముల కంటే వేరు చేసి చూపెడుతూ ఉండేటటువంటిది విశేషణము. దానితో పాటుగా ఉంటూ, ఒకటిగా ఉంటూ, ఒకటై ఉంటూ, విడిచిపెట్టలేనటువంటి ఐక్యతతో ఉంటూ, వేరు కానటువంటి ఐక్యతతో ఉంటూ, ఇతర పుష్పముల కన్నా ఇది వేరు అని చూపెట్టేటటువంటిది విశేషణము. అటువంటిదన్నమాట అక్కడ ఎర్రదనమా ఎరుపుదనం అనేటటువంటిది అటువంటిది. ఎరుపుదనం దానితో ఉంది, దానితో కలిసిపోయి ఉంది, దానిగానే ఉంది, దానికంటే వేరు కాకుండా ఉంది. ఇతర పుష్పముల కంటే అది వేరని చూపెడుతోంది. ఇతర రోజా పుష్పముల కన్నా వేరని చూపెడుతోంది, ఇతర రకరకాల పుష్పముల కన్నా ఇది వేరు అని చూపెడుతోంది. అంటే ఇక్కడ ఎర్రదనము రోజా పువ్వులో కలిసిపోయింది, ఒకటైపోయింది. ఆ రెండు ఒకటిగానే ఉంటున్నాయి, రెండు వేరు అని చెప్పడానికి లేదు అక్కడ. ఇది విశేషణము, దానికంటే వేరు అని చెప్పేటటువంటి స్థితిలో లేదు అక్కడ. అది ఒకటే అని చెప్పి మనం గుర్తిస్తున్నాం, అది దాంతోటే ఉంది. అలాంటి స్థితి అంటే ఎలాంటి స్థితి? లోపలుండేటటువంటి చైతన్యం యొక్క ఆభాసం ఏదైతే ఉందో, అంటే ఈ ఆత్మ చైతన్యం యొక్క ఆభాసం ఏదైతే, ప్రతిబింబం ఏదైతే అంతఃకరణంలో పడి ఉన్నదో, ఏర్పడి ఉన్నదో, దానికి కూడా ప్రకాశింపజేసేటటువంటి శక్తి ఎలాగైతే ఉన్నదో, దీనికి అంటే ఆ జీవుడు అనేటటువంటి వాడిని ఎప్పుడు జీవుడు అంటున్నామంటే లోపల ఉన్నటువంటి చైతన్యం యొక్క ప్రతిబింబం ఏదైతే ఉన్నదో, ఇది ఈ అంతఃకరణమును విశేషణంగా కలిగి ఉన్నప్పుడు, విశేషణంగా కలిగి ఉండడం అంటే ఎర్రదనం రోజా పువ్వుకి ఎలాగైతే తగులుకుపోయి ఉన్నదో అలాగా అంతఃకరణం ఎప్పుడైతే ఈ లోపల ఉన్నటువంటి చిదాభాసమునకు తగులుకుపోయి ఉంటుందో, దానితో పాటే ఉంటూ, దానితో పాటే కలిసిపోయి ఉంటూ, దానిని ఇతరుల కన్నా వేరు అని చెప్పి వేరు చేసి చూపెడుతూ ఉంటుందో, అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని జీవుడు అంటారు. అంటే బుద్ధి కానీ, మనసు కానీ, చిత్తం కానీ, అహంకారం కానీ ఆ లోపల ఉన్నటువంటి చిదాభాసంతో ఏకమైపోయి ఉంటాయి, కలిసిపోయి ఉంటాయి, వేరుగా ఉండవు. అందుకని అప్పుడు ఏమవుతుంది? అహంకారానికి వచ్చింది నాకు వస్తుంది, బుద్ధిలో వచ్చింది నాకు వస్తుంది, మనస్సులో వచ్చిన సుఖదుఖాదులు నాకే అవుతాయి, శరీరంలో ఉండే దోషాలు మార్పులన్నీ నాకే వస్తాయి. అవి నేనే అనుకుంటాను, నేను అనుభవిస్తూ వస్తాను. మనసులో ఏం జరిగితే అది నాకు జరుగుతుంది, బుద్ధిలో ఏం జరిగితే అది నాకు జరుగుతుంది, అహంకారానికి ఏం తాకితే అది నాకు తాకుతుంది. ఎందుకంటే నేను ఒకటైపోయాను, రెండు ఒకటైపోయినాయి. ఈ రెండు ఒకటైపోయినాయి. వేరుగా చూడలేకపోతున్నాడు, వేరు చెయ్యలేకపోతున్నాడు. అందుకనే మనసులో కోరిక వచ్చిందంటే ఆ కోరికను తీర్చుకోవాలి తపన. ఆ కోరిక తీరట్లేదంటే ఏమిటేమిటో అలజడి, ఏమిటేమిటో ఆందోళన. ఎందుకంటే ఆ కోరిక తీరకపోతే నేను ఉండలేను, ఆ కోరిక తీరాల్సిందే, అది తీర్చుకోకుండా నా జీవితం వ్యర్థం, అది తీరుస్తేనే నా జీవితానికి ఒక అర్థం అని చెప్పేసి ఇలా అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ కోరిక నేను ఒకటే, మనసు నేను ఒకటే, ఇంతే. ఎవరన్నా ఏదన్నా అవమానపరిచారు, బుద్ధికి అవమానం ఏంటో తెలిసింది. అవమానం నాదే, ఎందుకు ఇట్లా అంటారు, ఎందుకు ఇలా చేశారు, నన్నే ఎందుకు చేశారు, ఇలా చేస్తారా, ఇలా అంటారా, ఇంత కృంగిపోయాను, ఇంత బాధపడుతున్నాను, తలెత్తుకోలేను, ముఖం చూపించలేను, ఎందుకు? నేనే బుద్ధి, అవమానం నేనే, నాదే అవమానం. ఇది జీవుడికి ఉండేటటువంటి గుణం. ఎక్కడో ఏం జరిగినా నాకే జరిగింది, ఎవరేమనుకుంటున్నా నన్నే అంటున్నారు. ఇలాగా ఆ దేహానికి బాబో దేహంలో ఇన్ని మార్పులు జరుగుతున్నాయి, నాలో ఇన్ని మార్పులు జరుగుతున్నాయి, నాకే మార్పులన్నీ వస్తున్నాయి, ఏమిటో నా దేహం ఎందుకు ఇట్లా మారిపోతుందో, పక్కింటో వాళ్ళ దేహం అంతా యవనంగానే ఉంది, నా దేహానికి మార్పులన్నీ వచ్చేస్తున్నాయి, ఏమిటో ఎన్ని రంగులు వేసుకున్నా కూడా రంగు ఎగిరిపోతోంది, నాకే ఇలా వచ్చేస్తోంది. నేను 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 ఎందుకనంటే ఆ నేను, అది నేనే, ఆ ఇంద్రియాలు నేనే, మనస్సు నేనే, బుద్ధి నేనే, అహంకారం నేనే, చిత్తం నేనే. ఎప్పుడో ఏనాడో జరిగినటువంటిది అలా స్మృతిలోకి వచ్చేస్తే దాంట్లోకే వెళ్ళిపోయి, ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బయటికి రాలేక, ఇంకేం కనపడక కృంగిపోయి, అలాగా కృంగిపోయినప్పుడు విషాదంలో కూరుకుపోయి ఇక జీవితం కనపడక, ఇంకే వెలుగు కనపడక ఏడుస్తూ బాధపడుతూ అట్లానే గడిపేసే వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. ఎందుకంటే చిత్తమే నేనే చిత్తం, చిత్తంలో ఉన్నది నాది, నేను చిత్తం ఒకటే, చిత్తంలో ఉన్న చెత్త అంతా నాదే, నేను చెత్త. ఇలా అయిపోయింది. నేను చిత్తు నుంచి నేను చెత్త అయిపోయింది అన్నమాట. నేనే అది అంటే ఆ ఎర్రదనం ఎలాగైతే గులాబీతో ఒకటైపోయిందో,
మనస్సు ఒకటైపోయింది, చిత్తం ఒకటైపోయింది, బుద్ధి ఒకటైపోయింది, అహంకారం ఒకటైపోయింది. వేరుగా చూడలేకపోతున్నారు, ఒక్కటే. అందుకని చెప్పేసి ఆ మనసులో ఉండేటటువంటి రాగద్వేషాలు నాకే ఉంటాయి. ఆ మనసులో అసూయ వచ్చిందంటే నాకే వచ్చేసింది, నాకేమేమో అయిపోతూ ఉంటుంది. ఆ ద్వేషం వచ్చిందంటే నాకేమేమో అయిపోతూ ఉంటుంది. క్రోధం వస్తే నాకేమేమో అయిపోతూ ఉంటుంది. క్రోధం మనసుకు వచ్చింది అని మటుకు నేను చూడలేను, నాకే వచ్చింది కనుక నేను విరుచుకు పడిపోవాలి, తిట్టేయాలి, కొట్టేయాలి, ఏమన్నా చేయాలి, లాగాలి, పీకాలి, తొయ్యాలి, విరగొట్టాలి, విధ్వంసం సృష్టించాలి. ఇదన్నమాట పరిస్థితి. ఒకటైపోయింది అంతఃకరణం, ఒకటిగానే ఉంది, వేరు చెయ్యలేరు, వేరు చూడలేరు. మరి ఇట్లాంటి వాళ్ళు ఒకటైపోయినప్పుడు ఏ కర్మ చేసినా, ఆలోచన చేసినా దానికి ఫలితం ఉంటుంది. వాక్కుతో మాట్లాడినా, వాక్కును ఉపయోగించినా దానికి ఫలితం ఉంటుంది. దేహం ద్వారా కర్మని చేసినా దానికి ఫలితం ఉంటుంది. వీడినే జీవుడు అంటారు. వీడిలాగా తట్టుకోలేకపోతుంటాడు. తట్టుకోలేకపోయి మనసులో ఏదొస్తే అది చేసేయాలని, బుద్ధిలో ఏదనిపిస్తే అది చేసేయాలని, అహంకారానికి ఎలా కనిపిస్తే అలా అనేసేయాలని, ఎలా ప్రవర్తించేయాలని, ఎలా చేయమంటే అహంకారం అలా చేసేయడం, ఎవరిని తిట్టమంటే వాడిని తిట్టేయడం, ఎవరిని ఎదిరించమంటే వాడిని ఎదిరించేయడం, ఎవరిని నిందించమంటే వాడిని నిందించేయడం, ఎవరిని దూషించమంటే వాడిని దూషించేయడం, నువ్వు వేరు నేను వేరు అని చూడలేకపోయి అది ఎట్లా సయ్యాటలాడిస్తే, తైతక్కలాడిస్తే అట్లా ఆడుతూ ఉండేటటువంటి వాడు జీవుడు. వీడికే ట్రాన్స్మైగ్రేషన్ అనేటటువంటిది ఉన్నది. ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి, ఒక దేహం నుంచి ఇంకో దేహానికి. ఎందుకనంటే అంతఃకరణం చేత ఈడ్చబడిపోతూ ఉంటాడు, లాగబడిపోతూ ఉంటాడు, డ్రాగడ్ బై ది ఇంటర్నల్ ఆర్గన్. నేను రావాలా అని కూడా అడగడు, పోవాల్సిందే. అది పిలిస్తే పోవాల్సిందే, ఎక్కడికి బొమ్మంటే అక్కడికి పోవాల్సిందే, ఎలా ఆడమంటే అలా ఆడాల్సిందే, ఏమనిపిస్తే అది అయిపోవాలంతే. వేరే అని చూడనే లేడు. మనసులో ఆలోచన వచ్చిందంటే ఇంకంతే, ఇంక అయిపోయింది, అది నేను ఒకటే. అలాంటి స్థితి జీవుడిది. ఇట్లాంటి జీవుడు అలా ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి జీవుడికి సుఖము పూర్ణంగా లభిస్తుంది అని అంటే ఎలా లభిస్తుందండి? మారేటటువంటి అంతఃకరణమే నేను, అది నాది అనేటటువంటిది ఎలాంటి విశేషణం? ఇది అంతఃకరణం ఎలాంటి విశేషణం అయిపోయింది? ఇది విడిచిపెట్టి ఉండలేనటువంటిది. జీవుడితోనే ఉంటూ, ఆ లోపల ఉన్నటువంటి చైతన్యం యొక్క ప్రతిబింబమైనటువంటి చిదాభాసంతోనే ఉంటూ, దానితో కలిసిపోయి ఉంటూ, ఏకమైపోయి ఉంటూ, మిళితమైపోయి ఉంటూ దానిని వేరే వాళ్ళకంటే వేరని చూపడుతుంది. అందుకనే ఈ జీవుడు వేరు, ఆ జీవుడు వేరు, ఆ జీవి వేరు, ఆ జీవి వేరు, ఆ జీవి వేరు. లోపల ఉన్నటువంటి ఆత్మ, ఆ ఇన్వర్డ్ సెల్ఫ్, ఇన్నర్ రియాలిటీ, అంతరాత్మ, ప్రత్యేగాత్మ ఒకటే అయినప్పటికీ అందరూ వేరుగా ఎందుకు కనిపిస్తున్నారంటే అంతఃకరణం వేరు గనక. ఒక్కొక్కడి ఆలోచన ఒకలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ మనసు ఒకలా ఉంటుంది, ఒక్క వెరైటీ, ఒక్కొక్కటి ఒక యునిక్ పీస్ అనమాట. ఒక్కొక్కటి అలా ఉంటుంది. ఒక్కొక్క ఈగో ఒకలా ఉంటుంది, ఒక్కొక్క అహంకారం ఒకలాగా ఉంటుంది, ఒకదాని లెవెల్ వేరు ఇంకో దానికంటే. అందుకని అన్ని తేడాలు కనిపిస్తూ ఉంటాయి. వీడికి జీవుడికి సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, సంయోగాలు ఉంటాయి, వియోగాలు ఉంటాయి. పొగడ్తలు ప్రభావితం చేస్తాయి, దూషణలు ప్రభావితం చేస్తాయి. పుట్టడము ఉంది, పోవడము ఉంది, మారుతూనే ఉంటాడు జీవుడు. ఎన్ని జన్మలైనా అలా పోతూనే ఉంటాడు. పోతూ ఉండడమే, మనం చూసినట్టుగా చక్రంలో తిరుగుతూ ఉండడమే జీవుడు. వీడు జీవుడు. అద్వైత వేదాంతం ఇటువంటి వ్యక్తిని జీవుడు అని అంటుంది. సరే, జీవుడిని పక్కన మనం జీవుడుగా ఉండాలా, మనల్ని మనం జీవుడు అనుకోవాలా? అనుకున్నాం అనుకోండి, నేను జీవుడిని, అయిపోయింది. నేను జీవుడిని నేను ఎప్పుడైతే అనుకున్నాను అంతఃకరణం అయిపోయింది, అంతే. ఇంకా దానికంటే నేను వేరు కాదు, నేను దానికంటే ఇతరము కాదు, అన్యము కాదు, ఉత్తమము కాదు, ఉన్నతము కాదు, శ్రేష్టము కాదు, ఉత్కృష్టము కాదు, పరమోత్కృష్టము కాదు, ఏది కాదు దానికంటే. అది నేను ఒకటే, అది నా లక్షణం, అంతే. అదేం చెప్తే అది నేను చేస్తా, దాంతోపాటు వెళ్ళిపోతూ ఉంటా. ఈ జీవుడికే సంస్కారాలు ఉండేది, ఈ జీవుడినే పట్టి పీడించేది వాసనలు కూడా. ఏ అలవాట్లు కానీ, ఏ వాసనలు కానీ, భాషలోని పరిస్థితులు కానీ, వేరే వాళ్ళ మాటలు కానీ, మార్పులు కానీ, ప్రపంచంలో ఏ మార్పు వచ్చినా జీవుడినే పట్టుకుంటుంది. జీవుడిగా ఉన్నామా పట్టుకుంటుంది, జీవుడిగా ఉన్నామా అన్ని బాధలే. ప్రపంచాన్ని కాదు మార్చాల్సింది, మన లోపల ఎలా ఉన్నామో దాన్ని మార్చాలి. అందుకని ఇప్పుడు అద్వైత వేదాంతంలో సాక్షి అని ఎవరిని అంటున్నారో చూద్దాం. అంతఃకరణ ఉపహిత చైతన్య సాక్షి. అంతఃకరణ ఉపహిత చైతన్య, అంతఃకరణ ఉపహిత చైతన్యం అని అంటారు. ఏమిటది? అంతఃకరణం మటుకు ఇక్కడ కూడా ఉంది,
కానీ ఎట్లా ఉంది? దానితో కలిసి లేకుండా, దానితో కలిసిపోయి లేదు. ఎలా ఉందయ్యా అనంటే అకస్మాత్తుగా అనుకోకుండా ఏర్పడినటువంటి లక్షణములాగా ఉంది. అది ఉపాధి అనేటటువంటి దానికి అర్థాన్ని ఇంత చక్కగా ఇస్తున్నారు సురేశ్వరాచార్యులు వారు. అకస్మాత్తుగా అనుకోకుండా ఏర్పడినటువంటి లక్షణంలా ఉంది. అంతఃకరణం అట్లా ఉంటుందట. ఎలాగయ్యా అది అర్థం చేసుకోవాలి అని అంటే మరొక ఉదాహరణ వారి తెలియజేసినటువంటి ట్రెడిషన్లో నుంచి కనెక్ట్ అయి ఉన్నటువంటిది. అది ఏమిటి అని అంటే, మనం ఒక మంచి ప్రదేశానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఒక కొండలాగా ఉంటే అక్కడికి ఎక్కాం. ఎక్కి చూస్తూ ఉంటే చుట్టూతా చాలా కాలనీలు కనపడుతూ ఉన్నాయి. దాంట్లో ఒక కాలనీ చాలా బాగా ఉంది. ప్లాను, డిజైను, ఆ ఇళ్ళన్నీ, ఆ రోడ్లు, ఆ పార్కులు, ఆ చెట్లు, ఆ పూల మొక్కలు, ఆహాహాహా, ఆ కొండపై నుంచి చూస్తుంటే ఎంత బాగా ఉందో. మనం మన స్నేహితుడితో వెళ్ళాం. ఆ స్నేహితుడితో మాట్లాడుతూ, శ్రీనివాసరావు గారు ఈ కాలనీలోనే కదా ఉన్నది, ఎక్కడా వారిల్లు అని అంటే ఆయన గారు అలా చూసి కాసేపు అద్దిగో అది అన్నాడు. ఏది అన్నుంటే అద్దిగో అది. ఆయనకు తెలుస్తోంది అద్దిగో అని, ఈయనకు తెలియాలి కదా అద్దిగో అని. ఎలాగా? ఆయన ఉత్సాహపడిపోతున్నాడు, నేను కనుక్కున్నాను, ఈయన కనుక్కోవాలి కదా, నాకేం కనపడట్లేదు. ఎలాగా? అన్నీ ఒకేలాగా ఉన్నాయి, ప్లాన్ అంతా. ఎలాగా అని అంటే అదిగో 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 అక్కడ చూడు, ఆ కాకి ఉంది చూసావా, నల్లని కాకి ఉంది చూసావా. తెల్లకాకి నేను ఇప్పటిదాకా చూడలేదు, నల్లకాకే కానీ. సరే అయితే నల్లని కాకి ఉంది చూసావా, ఆ నల్లని కాకి ఏ ఇంటి మీద అయితే ఉందో ఆ ఇల్లు శ్రీనివాసరావు గారిది. అప్పుడు ఆ కాకిని చూసి, ఆ కాకి నుంచి ఇల్లును చూసి ఓహో అని అన్నాడు. సరే అన్న తర్వాత మళ్ళీ చెట్లు చేమలన్నీ కాసేపు చూశారు. ఇంతలో ఇంకొక ఆయన వచ్చాడు. వచ్చి శ్రీనివాసరావు గారి ఇల్లు ఎక్కడా అంటే, ఇదిగో నేను చూపిస్తాను. ఏది? కాకేది? ఏది కాకేది? కాకి చెట్టు మీద ఉంది, ఆయన చెట్టు కాదే ఆయన ఇల్లు. ఇంకో కాకి ఆకాశంలో ఎగురుతుంది, అది ఇల్లు కాదే. మరి కాకి లేకపోతే ఇల్లు ఎట్లాగా బాగా అనుకోవడం? కాకి ఇప్పుడు లేదు అక్కడ. ఇప్పుడు ఆయన చెప్పలేడు ఇప్పుడు, ఎందుకంటే ఆయన కాకి ద్వారా ఇల్లుని గుర్తుపెట్టాడు కనుక. కాకి లేకపోతే ఇల్లు తెలియదు ఆయనకి. ఇంకేదన్నా చూపెట్టి ఉండొచ్చు కదా, కాకినే చూపెట్టడం ఏంటి అని కూడా. ఆయన కాకిని మాత్రం గుర్తుపెట్టుకున్నాడు. ఆ కాకి ఏమిటది అని అంటే అది ఉపాధి. ఉపాధికి ఒక కొత్త అర్థం ఇస్తున్నారు ఇక్కడ. ఏమిటి ఉపాధి? అది అకస్మాత్తుగా అనుకోకుండా ఏర్పడినటువంటి లక్షణం. అది అకస్మాత్తుగా అనుకోకుండా ఆ కాకి అట్లా వచ్చింది, అట్లా ఇంటి మీద కూర్చుంది. ఆ ఇల్లు కన్నా కాకి వేరు, అవునా కాదా? కాకి ఇల్లు అనడానికి ఛాన్స్ ఉందా? లేదు. కాకి వేరు, ఇల్లు వేరు. కానీ కాకి ఇంటికి సంబంధం ఉంది. ఎలా ఉంది? మనం చూస్తున్నాం కనుక ఉంది. కాకి ఇంటికి సంబంధం లేదండి యథార్థంగా, మనం చూస్తున్నాం కనుక ఉంది. ఎందుకంటే కాకి ఇంటి పైన ఉంది కనుక. కాకి ఇంటి పైన ఉంది కానీ ఇల్లు వేరు, కాకి వేరు. ఇల్లు గుణం వేరు, కాకి గుణం వేరు. ఇల్లు లక్షణం వేరు, కాకి లక్షణం వేరు. కానీ మనం చూస్తున్నాం కనుక ఆ రెండింటికి సంబంధాన్ని చూపెడుతూ అద్దుగో ఆ కాకి ఉండేటటువంటిది ఇల్లు శ్రీనివాసరావు గారిది అని అన్నాం. అంటే ఇప్పుడు ఎలా ఉంది? ఇది గులాబీలో ఉన్నటువంటి ఎర్రదనంలా లేదు, చాలా తేడా వచ్చేసింది ఇక్కడికి. అంతఃకరణం గులాబీలో ఉన్నటువంటి ఎర్రదనంలా లేదు. ఇప్పుడు అంతఃకరణం ఎట్లా ఉంది? కాకిలా ఉంది. అది కాకే అనుకోండి కానీ కాకిలా ఉంది. అంతఃకరణం కాకిలా ఉంది. ఇంటికి కాకికి ఎలాంటి సంబంధం అయితే ఏర్పడుందో సాక్షి అనేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడికి అంతఃకరణంతో అట్లా ఉంటుంది సంబంధం. అది ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కానీ దానికంటే వేరుగా ఉంటూ, దగ్గరే ఉంటూ, కానీ దానికంటే వేరుగా ఉంటూ, దానికంటే వేరుగా ఉంటూ దానిని వేరే వాటిలతో వేరు చేసి చూపెట్టేటటువంటిది ఉపహిత చైతన్యం అని అంటే. అంటే ఇప్పుడు ఏమైపోయింది? అంతఃకరణం అంతఃకరణం ఒక కాకిలాగా ఉపాధిలాగా అయిపోయింది. ఉపాధిలాగా ఎప్పుడైతే అయిపోయిందో దాన్ని చూస్తూ ఉంటాడు అంతే. పెద్ద సంబంధం ఉండదు, దాంట్లో ఉన్నది దీంట్లో వచ్చేయాలనే ఉండదు. అలా చూస్తుంటారు అంతే. అలా చూస్తూ ఉంటే ఈయన సాక్షి, అదేమో చూడబడేటటువంటిది. కనుక ఏమవుతుంది? ఆ చూడబడేటటువంటిది ఈ గమనించేటటువంటి వాడిని తాకలేదు, ఏమీ చేయలేదు, ప్రభావితం చేయలేదు. అందుకని మనసులో క్రోధం వచ్చిందా? సరే బాగానే ఉంది, రాని. మనసులో అసూయ వచ్చింది, వచ్చావా? వెరీ గుడ్, రా, నేను పోతున్నా, పో. వస్తుంది, పోతుంది. ఎవరో తిట్టారు అని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది.
వచ్చిన అహంకారం ఉంటుంది, వాడిని వాయించేద్దామా అని. నువ్వు వెళ్ళి వాయించుకో, నాకు ఇంట్రెస్ట్ లేదు, అంతే. నేను ఇక్కడే ఉంటాను, నేను చూస్తుంటా అంటే చూస్తూ ఉంటాం. అహంకారం లేచింది, పడింది, చూస్తూ ఉంటాడు సాక్షి. చిత్తంలో నుంచి స్మృతులన్నీ వచ్చాయి, అప్పుడు చూడు ఎంత బాగుందో, అది చూడు, ఇది చూడు, అలా ఉండు, ఇలా తలుచుకో, బాగానే ఉంది, నాకు ఇష్టం లేదు, నువ్వు పో. మనం చూస్తుంటాడు. అది వచ్చి కాసేపు ఇలా అని అలా అని ఇలా అని అలా అని ఇది చెప్పి అది చెప్పి వెళ్ళిపోతుంది. మనసు వస్తుంది, ఇదిగో దుఃఖం వచ్చేసింది, అదిగో అక్కడ సుఖం ఉంది, దీన్ని వదిలిపెట్టేయి, దాన్ని పట్టుకో, దాన్ని కొట్టు, దీన్ని తిట్టు అని అంటుంది. నువ్వు చేసుకో ఆ పని. నా వల్ల కాదు, చాలాసార్లు చేశాను, మోసపోయాను, ఇంకా మటుకు నాకు వద్దు, చేసుకో, అయిపోయింది. బుద్ధి వచ్చేసింది. ఆ బుద్ధి వచ్చేసి చెప్తోంది, బుద్ధి లేని పనులన్నీ చెప్తోంది బుద్ధి వచ్చి. ఏమిటోడో చెప్తోంది, ఇదిగో చూడు, ఇది కనుక నువ్వు పొందేటట్లయితే నీ స్టేటస్ పెరుగుతుంది, నీకు వాల్యూ పెరుగుతుంది, నీకు ఇది పెరుగుతుంది, అందుకని చెప్పేసి నువ్వు దాంట్లో పడు, దాంట్లోకి వెళ్ళి దాన్ని ఎలాగైనా పట్టుకో, దాన్ని తెచ్చుకో అని చెప్తోంది. నువ్వు వెళ్ళు. అలా ఊరుకున్నాడు అంతే. చాలామంది ఏమంటారంటే, ఆధ్యాత్మిక సత్సంగాలు వెళుతున్నాం కానండి, అంతా బాగానే ఉంది, కానీ అలా కోపం రాగానే పడిపోతానండి, అలా కోరిక రాగానే పరిగెత్తేస్తానండి. మరి ఎలాగో నాకు అర్థం కావట్లేదండి. ఎందుకు అర్థం అవుతుంది? ఇలా ఉంటే ఎలా అర్థమవుతుంది? ఆ జీవుడిలా ఉంటే ఎలా అర్థమవుతుందండి? మనం జీవుడిలా ఉండడం మానేయాలి, సాక్షిలా ఉండడం నేర్చుకోవాలి. సాక్షిలా ఉండడం ఎప్పుడైతే నేర్చుకుంటామో, మనసు బుద్ధి చిత్తం అహంకారంలో ఏం వచ్చినా కూడా అట్లా చూస్తూ ఉంటాం అంతే. అవి వస్తుంటాయి పోతుంటాయి. బయట వాళ్ళని చూస్తుండడం మనం అలా వస్తుంటే పోతుంటాయి, చూస్తుంటాం వెళ్ళిపోతుంటాయి అంతే. వచ్చినా ఏమీ లేదు, పోయినా ఏమీ లేదు. అలాంటి స్థితి సాక్షి స్థితి. మనకు ఇప్పుడు ఆ ప్రపంచంలో వాళ్ళ వల్ల ఇలా దుఃఖం వచ్చింది, దీనివల్ల అలా బాధ వచ్చింది, అదిగో దానివల్ల అలా వచ్చింది, దీనివల్ల అలా వచ్చింది, అది మారితే బాగుండు, నాకు అనుకూలంగా ఉంటే బాగుండు, అందరూ నా మాట వింటే బాగుండు, అందరూ నేనే గొప్పవాడిని అనుకుంటే బాగుండు, ఇలా అనుకుంటూ ఉంటాం. అలా ఎవరికన్నా సాధ్యమవుతుందా అండి? సాధ్యం కాదు. శాంతం రాదు, సుఖం అనేది లభించదు. ఏదొచ్చినా ఇలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది జీవుడికి. జీవుడికి సుఖం వచ్చిందంటే పోతూనే ఉందని, రావడంతోనే పోవడం ప్రారంభం చేస్తుంది. ఆ జీవుడితో అంతే, ఆ జీవుడి స్థితి అంతే. అందుకని మనం ఈ ప్రపంచం మీద కంప్లైంట్ చేసేదానికంటే, దాన్ని మార్చడం కోసం దాంట్లో ఏదో తెచ్చేసుకొని ఏదో సుఖాన్ని పొందేయాలని చెప్పేసి భ్రమకు లోను కావడం కంటే, అవన్నీ పక్కన పెట్టి అంతఃకరణాన్నే పక్కన పెట్టేసి, నేను సాక్షిని, అది గమనింపబడేటటువంటిది. ఐఎమ్ ది విట్నెస్, ఇట్ ఈస్ ది విట్నెస్డ్. అయిపోయి ఆ స్థితికి కనుక ఎప్పుడైతే మనం రాగలుగుతూ ఉంటామో, అప్పుడు అంతఃకరణంలో ఏం వచ్చినా, అసలు వేరే వాళ్ళు ఎలా ప్రవర్తించినా, ఏమన్నా అవన్నీ మనసులో పడ్డా, లేకపోతే నా మనసు బాగోలేదండి, ఎప్పుడు బాగుందండి, నా మూడ్ ఆఫ్ అయిపోయిందండి, ఆన్ అయితే కదా. అలా ఆ మూడ్ ఆఫ్ అయితే నువ్వెందుకు ఆఫ్ అయిపోయావు? మూడ్ ఆఫ్ అయితే నువ్వు హాఫ్ ఎందుకు అయిపోయావు? నువ్వు ఫుల్ కదా, ఆల్ ఫుల్ కదా, పరిపూర్ణం కదా, ఎందుకు అట్లా అయిపోయావు అంటే మూడు ఆఫ్ అయ్యి. వాళ్ళు ఎవరో దారిలో పోతూ పోతూ నన్ను ఇలా చూసి ఛీ అని అన్నారండి. ఇంకంతే, నాకు రోజంతా సహించలేదండి, రోజంతా బాధపడ్డానండి. ఏంటది? ఆ మనస్సు. దాంతో ఒకటి ఎరుపుదనం, గులాబీ, జీవుడు బాధపడుతూనే ఉంటాడు. అదే సాక్షి అనుకోండి, చీ అంటే ఓహో ఇంత ఎనర్జీ వేస్ట్ చేసావా నాయన నా కోసం, థ్యాంక్ యూ. ఎందుకంటే నన్ను చూడాన్ని బట్టి ఉంటుంది. మనం అంతఃకరణంతో ఎటువంటి సంబంధాన్ని పెట్టుకున్నామో దాన్ని బట్టి ఉంటుంది. అంతఃకరణంతో సంబంధంలో మార్పుని తీసుకొని రావాలి, కానీ అంతఃకరణాన్ని పట్టుకొని దానికి బందీ అయిపోయి ప్రపంచంలో మార్పులు తీసుకొని రావాలి, ప్రపంచంలో మార్చాలి, సంబంధాలు మార్చాలి, వస్తువులు మార్చాలి, ఉద్యోగాలు మార్చాలి, వ్యాపారాలు మార్చాలి, ఆస్తిపాస్తులు మార్చాలి. ఎందుకు? సుఖపడ్డానికి. ఎలా సుఖపడతాం మనం? జీవుడికి వస్తుందే పోతుంది అంతే. ఎన్ని తెచ్చుకున్నా పోతుంది, ఎంత నావనుకున్నా పోతుంది. రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి డిపార్ట్మెంట్లో 1 కాదు 10 సర్టిఫికెట్లు రిజిస్టర్ చేసుకున్నా పోతుంది. దానివల్ల దుఃఖమే వస్తుంది చివరకు. ఏదొచ్చినా పోతుంది. సాక్షిగా ఉంటే ఏదొచ్చిపోయినా మనం మటుకు పోం. అది వస్తాయి పోతాయి, వచ్చినా ఒకటే పోయినా ఒకటే. నా సాక్షి కనుక, సాక్షికి లోపలే ఉంది శాంతం, సాక్షికి లోపలే ఉంది సుఖం. బయట నుంచి సుఖం అవసరం లేదు, ఇంకా తానే ఇస్తుంది సుఖం వేరే వాటికి. సాక్షిలో ఉన్నటువంటి వాడు నువ్వు సుఖం ఇవ్వట్లేదు అని కంప్లైంట్ చేయాల్సిన దయనీయ స్థితి రానే రాదు. ఎవ్వడి మీద ఆధారపడాల్సిన స్థితి రానే రాదు. ఎవ్వరు పలకరించినా పలకరించకపోయినా, ప్రశంసించినా ప్రశంసించకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా, గుర్తించినా గుర్తించకపోయినా, విలువనిచ్చినా విలువనివ్వకపోయినా, చూసినా చూడకపోయినా, తలచినా తలచకపోయినా, కలిసినా కలవకపోయినా ఏమీ అనిపించదు సాక్షికి. కలిసినా ప్రేమే, కలవకపోయినా ప్రేమే. ఎందుకంటే తనలో తాను ఉండిపోయాడు, సాక్షిగా ఉండిపోయాడు.
నేను సాక్షి. ఏ వచ్చినా కూడా ఆ చూడబడేటటువంటివేవి కూడా ఈ సాక్షిని తాకజాలవు. అది మన చేతుల్లో ఉన్నటువంటి విషయమే. మనం అంతఃకరణాన్ని ఎలా పెడితే అలా ఉంటుంది. అది మనం శాస్త్రం ద్వారానే మనం అలా అర్థం చేసుకోగలం. కానీ శాస్త్రంలోకి వెళ్ళకపోతే, వేదాంతంలోకి వెళ్ళకపోతే, అద్వైత తత్వంలోకి వెళ్ళి ఏదో పరమగురువులు చెప్పినటువంటి విషయాన్ని కనుక మనం అర్థం చేసుకొని సరిగ్గా పాటించకపోతే మనకు అంతఃకరణానికి అసలు ఏమాత్రం తేడా ఉందని మనకు అనిపించనే అనిపించదు. ఏదన్నా సాధించాలి జీవితంలో అనంటే ఇది సాధించాలి. అంతఃకరణాన్ని నాకంటే వేరు అని అనుభవించి చూపెట్టాలి, చూడగలగాలి. అలా చూడగలిగితే మన స్థితే వేరు. అది సాక్షి స్థితి. అంతఃకరణ ఉపహిత చైతన్యం సాక్షి, అంతఃకరణ విశిష్ట చైతన్యం జీవుడు. సరే, మరి ఇప్పుడు ఇంకొక పాయింట్ సురేశ్వరాచార్యులు వారు చెప్పేది, పరమాత్మ జీవుడా సాక్ష? గుడ్ ఆన్సర్, మంచిదే. సురేశ్వరాచార్యులు వారు ఏమంటారనంటే జీవుడు కాదు, సాక్షి కాదు, రెండూ కాదు. ఎలా అంటారండి అనంటే, పరమాత్మ పరమాత్మగా ఉన్నప్పుడు తనకన్నా వేరేది ఏదీ లేదు, తనలో మాయే లేదు, మాయ సృష్టించింది ఏదీ లేదు. మాయే లేనప్పుడు మాయ నిర్మించినటువంటి అంతఃకరణం ఎక్కడుంది? అంతఃకరణమే లేనప్పుడు అంతఃకరణం ముందు పెట్టుకుంటే అంతఃకరణం నుంచి చూసినప్పుడు మనం పరమాత్మని ఆయన సాక్షి అంటాం. కానీ లోపల ఉన్నటువంటి అంతరాత్మని ప్రత్యేగాత్మని సాక్షి అనేటందుకు అవకాశం ఉంది. కానీ తనకంటే వేరేది అంతఃకరణ ఒకటి ఉన్నదని ఒప్పుకుంటున్నాం గనక, అవిద్య స్టాండ్ పాయింట్లో నుంచి చూస్తున్నాం గనక పరమాత్మని, అంతఃకరణం ఇంకా ఉన్నది, అంతఃకరణ అనేటటువంటిది బుద్ధి మనసు చిత్తహంకారం అనేటటువంటి ఒకటి ఉన్నాయి, అది ఉపాధిలా ఉంటే సాక్షి, అది లేకుండా ఉపాధిలా లేకుండా విశేషణంలా ఉండేటట్లయితే అది జీవుడు అని మనం అంటున్నాం. కానీ అంతఃకరణం అనేటువంటిది పరబ్రహ్మలో లేదు, అంతఃకరణం అనేటువంటిది లేదు. ఎందుకంటే తనకంటే ఇతరమైనటువంటిది ఏదీ లేదు. తనకంటే ఇతరమైనటువంటిది ఏదీ లేనప్పుడు తనకు తానుగా సాక్షి మటుకు కాడు. సాక్షి అంటే ఇంకోటి ఉండాలి, ఇంకోటి ఉంటే దాన్ని చూస్తుంటే సాక్షి, దాన్ని వీక్షిస్తుంటే సాక్షి, దాన్ని గమనిస్తుంటే సాక్షి. ఇంకొకటి లేనప్పుడు, రెండవది లేనప్పుడు, అంతఃకరణం కూడా మాయ యొక్క కల్పితమైనప్పుడు, మాయే లేనప్పుడు, కేవలం తానే ఉన్నప్పుడు, అద్వితీయమైనప్పుడు, అఖండమైనప్పుడు, కేవలమైనప్పుడు, అన్యరహితమైనప్పుడు, ఇతరము లేనప్పుడు, ఒకటిగానే ఉన్నప్పుడు సాక్షి అని కూడా అనడానికి లేదు. సాక్షి కంటే అతీతమైనటువంటి స్థితి, కైవల్య స్థితి, కేవల స్థితి, అద్వితీయ స్థితి. అది పరమాత్మ పరబ్రహ్మతత్వం. సాక్షి కంటే అతీతమైనటువంటిది. అంతఃకరణమే లేదు అక్కడ. లేకపోతే ఇంకా సాక్షి ఏమిటి, ఇంకా జీవుడు ఏమిటి? అది హయ్యెస్ట్ స్టాండ్ పాయింట్లో చెప్తారు అది సురేశ్వరాచార్యులు వారు. సాక్షి కన్నా అతీతమైనటువంటి స్థితి, సాక్షి అని కూడా అనడానికి అవకాశం లేనటువంటి స్థితి, కేవల స్థితి. అదే మన సహజ స్థితి. కానీ దాంట్లోకి వెళ్ళాలనంటే జీవుడుగా ఉన్నటువంటి మనం కాస్త సాక్షిలోకి వెళితే అక్కడి నుంచి దీంట్లోకి వెళ్ళగలుగుతాం. ఈ రూట్లోనే వెళ్ళాలి. రికమెండేషన్తో షార్ట్కట్లో వెళ్ళొచ్చా అండి? లాభం లేదు, ఛాన్స్ లేదు. అక్కడ ఈ రూట్లో వెళ్ళాల్సిందే. ముందు నెమ్మదిగా సాక్షిలోకి వచ్చి అక్కడి నుంచి మనం ప్రయాణం చేసి లోపలికి వెళ్ళాల్సిందే. నేనే అని తెలుసుకోవాల్సిందే. అక్కడ ఇదంతా ఏమిటి అని చెప్పి అర్థం చేసుకోవాల్సిందే. అలా వెళుతూ ఉండాల్సిందే. అందుకని ఆ అంతఃకరణం అనేటటువంటిది మాయ చేత నిర్మితమై ఉన్నది కావున దాంట్లోకి ఎప్పుడైతే ఈ చైతన్యం యొక్క ప్రతిబింబం వచ్చి చేరిందో అప్పుడు అన్నీ లేస్తూ ఉన్నాయి కావున, మేలుకుంటూ ఉన్నాయి కావున, ప్రవర్తిస్తూ ఉన్నాయి కావున, నేనంటూ ఉంది కావున, నావంటూ ఉన్నాయి కావున, అక్కడ ప్రారంభమై ఉన్నాయి కావున ఇవన్నీ కూడా ఆ చైతన్యం కన్నా వేరు. చైతన్యం ఒక్కటే కాన్షియస్నెస్ అన్నమాట. మిగతా అదంతా కూడా జడమైనటువంటిది అనాత్మ. ఆ ఆత్మ ఆత్మగా ఉన్నప్పుడు, పరమాత్మ తత్వంతో ఏకమై పరమాత్మగానే ఉన్నప్పుడు సాక్షి అని కూడా అనడానికి లేదు. ఏదన్నా ఉంటే కదా. అందుకని అది అతి ఉత్తమమైనటువంటి స్థితి. అట్లాంటి స్థితిని పోల్చే కొన్నిసార్లు మనం కొన్ని స్తోత్రాల్లో లేకపోతే కొన్ని శ్లోకాల్లో చూస్తూ ఉంటాం, బంధము లేదు, మోక్షము లేదు, సాక్షి కాదు, ఏది కాదు అని అంటూ ఉంటారు. ఏది కాదంటే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఎట్లా అంటారండి ఏది కాదని చెప్పేసి అంటే ఆ స్థాయిలో నుంచి, ఆ స్థితిగతుల్లో నుంచి అంటూ ఉంటారు. ఆ స్థాయిలోకి వెళితే అప్పుడు తెలిసి వస్తుందన్నమాట. సరే, ఒక చోటట
ఒక కోర్టులోకి ఒక చిన్న కేసు ఒకటి వచ్చిందట. ఆ కేసు ఏమిటి అని అంటే, జడ్జి గారు డాక్టర్ గారిని, ఆయన లాయర్ గారు ఏదైతే వాదనలు వినిపిస్తున్నారో వాద ప్రతివాదనలన్నీ విని డెసిషన్ తీసుకోవాలన్నమాట. ఎందుకు డెసిషన్ తీసుకోవాలనంటే, ఒక ఆయన ఎవరో కేసు ఫైల్ చేశారు. ఏమని, ఈ డాక్టర్ గారు డెత్ సర్టిఫికెట్ రాసినప్పుడు సరిగ్గా గమనించి రాయలేదు అని. అయితే లాయర్ గారు అడుగుతున్నారు డాక్టర్ గారిని, ఏమండి మీరు డెత్ సర్టిఫికెట్ ఇచ్చారా ఆయనకి, ఆ పోయిన ఆయనకి అని. అవును ఇచ్చానండి అని. మరి మీరు డెత్ సర్టిఫికెట్ రాసే ముందు ఆయన గుండె పనిచేస్తోందా ఆగిందా చెక్ చేశారా? చేయలేదండి అని. చేయలేదు. సరే, పోనీ ఊపిరి ఆడుతోందా ఆడట్లేదా చెక్ చేశారా? చేయలేదు. పోనీ పల్స్ అయినా సరే కనీసం కొట్టుకుంటోందా ఆగిందా చూశారా? చూడలేదు. మరి సర్టిఫికెట్ ఇచ్చారా? ఇచ్చాను. అరే అలా ఎలా ఇస్తారండి మీరు, డాక్టర్ గారే ఉండి డాక్టర్ సర్టిఫికెట్ ఎట్లా ఇస్తారండి అని అంటే, మరి ఎవరికి ఇచ్చాను నేను? లాయర్ గారికి కదా ఇచ్చింది. ఆయనకు అన్నీ తెలుసు కదండి. ఆయనకు అన్నీ తెలిసినప్పుడు చట్టం అంతా తెలుసు. పోయాడంటే సరిగ్గా పోతాడని తెలుసు నాకు. ఆయన పోయాడంటే అన్నీ చూసుకునే పోతాడు ఆయన. అందుకని ఆయన సరిగ్గా పోతాడని తెలుసు. ఆయన ఏమి మళ్ళీ నాకు చట్టం తెలుసు కనుక పోయాడంటే పోయాడంతే, నమ్మకంతో ఇచ్చాను అన్నాడు. అలా ఇవ్వగలరేంటండి? ఆయన లాయర్ అయితే మాత్రం, ఎవరైతే మాత్రం ఆయనకు చట్టం తెలుసుంటే మాత్రం అన్ని కరెక్ట్గా చేస్తాడండి. ఆయన అన్ని కరెక్ట్గా చేశాడండి బతికినంత కాలం. పోయినప్పుడు కూడా కరెక్ట్గా పోతాడని తెలుసండి నాకు. అందుకని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేసానండి. ఆయన్ని చూసి నమ్మేసి ఇచ్చేసాడు. పోయాడంటే పోయి ఉంటాడు నిజంగానే, ఎందుకంటే ఆయన అన్నీ కరెక్ట్గా చేసింది, ఆయన ఇప్పుడు ఎందుకు తప్పుగా చేస్తాడని చెప్పేసి. అలా మనం భ్రమపడడానికి అవకాశం లేదు. మనం ఏది చేసినా కూడా సరిగ్గానే చేయాలి. దాన్ని చూసి మనం భ్రమకు లోనవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉండకూడదు. అంతఃకరణాన్ని చూసి మనం భ్రమకు లోనయ్యేటట్లయితే జీవుడిగా మిగిలిపోతాం. అంతఃకరణాన్ని చూసి భ్రమపడాల్సినటువంటి స్థితి ఉండకూడదు. అంతఃకరణాన్ని చూసి సర్టిఫికెట్ కాదు మనకు రావాల్సింది, దాన్ని చూసి సర్టిఫికెట్ కాదు మనం ఇవ్వాల్సింది. మనం పరిశోధన ద్వారా, పరిశీలన ద్వారా, అవగాహన ద్వారా తిలకించి గమనించి మరీ సర్టిఫికెట్ అనేది రాసేటటువంటి స్థితిలో ఉండాలి. అంటే సాక్షి స్థితిలో ఉండాలి. ఒక ఆయనట ఒక కంపెనీకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి చీఫ్ మేనేజర్ గారు ఉన్నారా అని అడిగారట. ఆ కంపెనీలో వాళ్ళకి ఆల్రెడీ ఫోన్లు వస్తున్నాయట. అప్పుడు వాళ్ళు చెప్పారట, చీఫ్ మేనేజర్ గారా అండి, వెరీ సారీ టు సే అండి, ఆయన పోయారండి అన్నారట. ఓహో అని చెప్పేసి ఆయన ఫోన్ పెట్టేశారు. తర్వాత ఇంకో ఫోన్ వచ్చింది, తర్వాత ఇంకో ఫోన్ వచ్చింది, తర్వాత ఇంకో ఫోన్ వచ్చింది. ఆయన పెద్ద ఫేమస్ చీఫ్ మేనేజర్ గారు ఆయన. సరే అలా పోయారు కనుక ఆ కంపెనీకి అక్కడ ఉన్నటువంటి ఆ సెక్రటరీ ఉండేటటువంటి ఆఫీస్కి అలా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. వీళ్ళు ఫోన్ తీసుకుంటూనే ఉన్నారు, ఆయన పోయారండి పోయారండి అని చెప్తూనే ఉన్నారు. ఆ రోజు ఏమైందనంటే దాదాపు ఒక 100 ఫోన్లు వచ్చాయి. 100 ఫోన్, ఇన్ని ఫోన్లు ఏంటబ్బా ఈయనకి రావడం, మనకి ఇంకొకటే చెప్పడం ఉంది అని చెప్పేసి ఆలోచిస్తూ కొంచెం గమనించారనమాట. ఏమిటి ఫోన్లన్నీ అని గమనిస్తే 80% ఫోన్ కాళ్ళన్నీ ఒకే నంబర్ నుంచి వచ్చాయి. 80% ఫోన్ కాళ్ళు ఒక్కటే నంబర్ నుంచి వచ్చాయి. ఒకటే నంబర్ నుంచి రావడం ఏమిటి, ఇన్నిసార్లు ఎందుకు అబ్బా ఫోన్ చేసిందని ఈసారి రానే చూద్దాం అనుకున్నారు. మళ్ళీ ఫోన్ వచ్చింది అదే నంబర్ నుంచి, చూసేశారు. చూసిన తర్వాత అదేంటండి మీకు ఇన్నిసార్లు చెప్పాను కదా, మీరు ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు అని అడిగారు ఈయన. అడిగితే వాళ్ళు అన్నారు, చాలా ఇష్టం అండి అలా అంటూ ఉంటే మీరు, ఆయన పోయాడు ఆయన పోయాడు ఆయన పోయాడు అంటుంటే నాకు చాలా ఇష్టంగా ఉంది. అదేంటండి చాలామంది బాధపడుతుంటే మీకు ఇష్టం అంటారంటే, నన్ను నానా తిప్పలు పెట్టాడండి, ఆయన దగ్గర పనిచేస్తే ఎంత కష్టపెట్టాడండి ఆయన, అందుకని నేను అడిగినప్పుడల్లా మీరు ఆయన పోయారు ఆయన పోయారు అంటే అబ్బా ఎంత హాయిగా ఉందో, ఆయన పోయారు పోయారు, అది ఈయనకు వినాలనిపిస్తుంది. అంటే ఎవరన్నా పోవడం కూడా ఈయనకు ఆనందంగా ఉందన్నమాట. నేను కష్టాలు ఈ అంతఃకరణంతో తాదాత్మ్యత ఉన్నప్పుడు ఆ అంతఃకరణం దృష్టి రీత్యానే చూడడం ఉంటుంది, కానీ అంతకంటే వేరుగా చూడడం అనేటటువంటిది ఉండదు. అంతఃకరణం నా వరకే, అహంకారం నా వరకు, నేను అంతే. అంతేగాని వేరే వాళ్ళకి ఏదో అపాయం జరిగింది, హాని జరిగింది అట్లాంటి దృష్టి ఉండదన్నమాట. ఈ జీవదృష్టి వేరు, సాక్షి దృష్టి వేరు. ఈ జీవదృష్టిలో అన్నీ కూడా కన్ఫ్యూజన్సే ఉంటాయి. ఒక వ్యక్తి అట ఒక బెలూన్, పెద్ద బెలూన్, ఆ బెలూన్కి ఒక చిన్న ఉంటాయి కదా నిల్చోడానికి కూర్చోడానికి ఒక చిన్న బుట్ట లాంటివి ఏదో తయారు చేసుకుంటారు, దానికి తగిలిస్తారు. ఆ బెలూన్లో అట్లా ఎగురుకుంటూ కొంత ప్రయాణం చేస్తుంటారు, మనం చూసుంటాం ప్రోగ్రామ్స్లో. అలా బెలూన్ ఫ్లయింగ్ అంటుంటారు దాన్ని, అదొక ఆటలాగా ఉంటుంది. ఆ బెలూన్లో ఎక్కాడట. ఎక్కిన తర్వాత ఇంకా బెలూన్ పైకి వెళ్ళింది, ఆ బెలూన్ అట్లా పోతూ ఉంది. ఆయన గమనిస్తూ ఉన్నాడు, పోతూ ఉంటే చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉంటే
కొంచెం సేపు వెళ్ళిన తర్వాత ఎటు వెళ్తుందో ఆయనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ రూట్ ఏదైతే ఇచ్చారో ఆ రూట్ మర్చిపోయాడు ఆయన. అది ఏం కొత్తగా ఉందంతా ఏం కనపడట్లేదు. ఏమిటి అగమ్య గోచరంగా ఉంది, ఎటు వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోతాను, ఏమైపోతుంది అని చెప్పేసి ఆయనకి అలా చూసి నెమ్మదిగా దాని యొక్క ఎత్తును తగ్గించారు, హైట్ని లోవర్ చేశారు. దాంట్లో కొన్ని టెక్నిక్స్ ఉంటే దాన్ని బట్టి హైట్ని లోవర్ చేశారు. లోవర్ చేసి కింద ఒక వ్యక్తి కనపడితే హలో అని చెప్పేసి నేనెక్కడున్నాను అని అడిగాడు ఆయన. నేనెక్కడున్నాను అంటే ఆ వ్యక్తి ఇలా చూసి నువ్వు భూమి దగ్గర నుంచి 37 అడుగులు పైన ఉన్నావు, బెలూన్లో ఉన్నావు అని చెప్పాడు. నువ్వు భూమికి 37 అడుగుల పైన ఉన్నావు, బెలూన్లో ఉన్నావు. ఆయనకు కావాల్సింది అది కాదు. ఆయనకు కావాల్సింది నేను ఏ ఏరియాలో ఉన్నాను అని చెప్పి అది కావాలి. ఈయన చెప్పింది ఈయన లెవెల్లో ఈయన చెప్పాడు. అప్పుడు ఆయన అడుగుతున్నాడు బెలూన్లో నుంచి, మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేస్తారా? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేస్తారా? అవును, నీకెలా తెలుసు అని అడిగాడు ఆయన కింది నుంచి. ఏమీ లేదు, మీరు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టే కానీ ఎందుకు పనికిరాదు. ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టే, 35 అడుగులు కరెక్ట్, బెలూన్లో ఉన్నది కరెక్ట్, నాకు పనికిరాదు, మీరంతా ఇలానే చేస్తుంటారు అని అన్నాడు. అప్పుడు ఆయన అడిగాడట, మీరు కంపెనీలో మేనేజరా అని అడిగాడట. నీకెలా తెలుసు అని అడిగాడట. ఏమీ లేదు, నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియదు, నన్ను అడిగి తెలుసుకోవాలనుకుంటున్నావు, అందుకని నేను అనుకున్నానులే. నువ్వెక్కడున్నావో నీకు తెలియదు, కానీ నేను చెప్పాలి నువ్వు ఎక్కడున్నావో. నేను చెప్పకపోతే నా మీద కోపం నీకు. ఏమిటన్నా న్యాయంగా ఉందా? కంపెనీ మేనేజర్లు ఇట్లానే ఉంటారన్నాడు. అలాగా వేరే వాడి మీద ఆధారపడి నేనెక్కడున్నాను, వాడి మీద ఆధారపడి నేనెవరు, దాని మీద ఆధారపడి నేనెటు పోతున్నాను అని అంటే ఎటో పోతారు. అంతఃకరణాన్ని ఆధారం చేసుకొని అంతఃకరణమా నేనెవరో చెప్పు, అంతఃకరణమా నేను ఎక్కడున్నానో చెప్పు, అంతఃకరణమా నాకు మార్గం చెప్పు, అంతఃకరణమా నా గమ్యం చెప్పు అని అంటే చెప్తుంది, చెప్పుతో కొడుతుంది. అది ఏం చెప్తుంది అది అంతఃకరణం? దాని మీద ఆధారపడితే అంతే. మనం వెళ్ళేటప్పుడు మనం తెలుసుకోవాలి. అందుకనే జ్ఞానపు వెలుగు లోపల ఉండాలి. అంతఃకరణాన్ని మనం నమ్ముతున్నామంటే అవిద్య ఉన్నదని అర్థం అన్నమాట. అవిద్య పూర్తిగా ఉన్నప్పుడు అంతఃకరణమే ఆధారం అవుతుంది. మనకు తెలియదు, దాన్ని అడుగుతాం, దాని ఇష్టం వచ్చినట్టు చెప్తుంది, మనం ఇష్టం వచ్చినట్టు పోతాం. మనం అనుకుంటాం మనం అనుకున్నట్టు పోతున్నామని, ఏం లేదు, అది అనుకున్నట్టు పోతుంటాం మనం. అలా జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పి మన దగ్గర శాస్త్రజ్ఞానం ప్రథమంగా ఉండాలి. ముందే ఆత్మజ్ఞానం ఉండాలంటే రాదు కదండి. అందుకని చెప్పేసి ఆత్మజ్ఞానంలోకి వెళ్ళాలంటే ముందు మార్గం సరిగ్గా ఉండాలి కదా. మార్గం సరిగ్గా ఉందా లేదా అని చెప్పేదెవరండి? శాస్త్రం. సద్గురు ముఖతః లేదా సత్సంగంలో మనం శృతిమాత ద్వారా తెలుసుకున్నటువంటి ఆ శాస్త్రం అనేటటువంటి డైరెక్షన్, ఆ డైరెక్షన్ చూపించేటటువంటి ఆ వెలుగు మన దగ్గర ఉండాలి. ఇది సరిగ్గా వెళుతున్నావా లేకపోతే తప్పుడు దోవలో వెళుతున్నావా అని చెప్పేటటువంటి శాస్త్ర జ్ఞానం మన దగ్గర ఉంటే అప్పుడు మనం ముందుకు వెళ్ళగలం. లేదనుకోండి, ఏదో సమస్యలు ఉన్నాయని మనం భ్రమలో ఉంటాం. ఆ సమస్యలు తీర్చేసే వాళ్ళు కూడా వస్తారు. ఒకళ్ళు ఎవరో చెప్పారులేండి, సైకాట్రిస్ట్ అంటే ఎవరో తెలుసా అని అడిగారు. ఎవరండి అని అన్న. ఏమీ లేదు, నీకు అర్థం కానటువంటి పద్ధతిలో, నువ్వు తెలుసుకోలేనటువంటి పద్ధతిలో, నీకు అర్థం కానటువంటి రీతిలో, నీకు ఉంది అని తెలియనటువంటి సమస్యని, నీకు ఉంది అని తెలియనటువంటి సమస్యని తీసేస్తారు. అది ఉంది అని నాకు తెలియదు, కానీ ఆయన తీసేస్తాడు. ఎలా తీస్తాడు? నాకు అర్థం కానటువంటి రీతిలో. ఇంకా తీసిందేమిటో ఆయన చెప్తేనే తెలుస్తుంది నేను తీసేశాను అని. సమస్య ఉందని నాకు తెలియదండి, ఉందని తెలియదు, ఆయన ఎలా తీసాడో తెలియదు, కానీ తీసేశానని చెప్తాడు. నేను నమస్కారం పెట్టి వచ్చేస్తాను, ఫీజు కట్టేసి. అదట అలా అయిపోతుంది మనం అంతఃకరణాన్ని నమ్మేసుకుంటే. అంతఃకరణాన్ని కనుక నమ్ముకునేటట్లయితే మన పరిస్థితి అట్లా అయిపోతుంది. అది ఏమిటో పరిష్కారాలు చెప్తూ ఉంటుంది, అవి ఉండవు అసలు. సమస్యలు లేని సమస్యలను ఉన్నట్టు చూపెడుతుంది. అంతఃకరణానికి ఉండే సమస్యల్ని నీకు ఉన్నాయి అంటుంది, నేను ఉన్నాయి అనుకుంటాను, అంతే, అయిపోయింది. ఇంకా నా పని అయిపోయింది. అంతఃకరణంలో ఉన్నవన్నీ నాకు వచ్చేస్తాయి, ఇంకా నేను జీవుణ్ణి అయిపోతాను. ఈ విధంగా అయిపోతూ ఉంటాను. అలాగా మనకు ఏమీ తెలియనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. అందుకని మనం ఏమర్థం చేసుకోవాలంటే, నాకన్నా ఇది ఎలా వేరు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఒక చక్కని వాక్యం అండి, చాలా ముఖ్యమైనటువంటి విషయం అది. దేనికి సంబంధించినటువంటిదైనా సరే జ్ఞానం మనకు రావాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినండి.
దేనికి ప్రాపంచిక వ్యవహారంలో అండి ఇదంతా కూడా వ్యవహారిక జీవనంలో ఇది దేనికి సంబంధించిందైనా సరే జ్ఞానము మనకు రావాలి అని అంటే అది మనకన్నా వేరై ఉండాలి, కొంచెమన్నా వేరై ఉండాలి, కొంచెమన్నా వేరై ఉండాలి. అప్పుడే కదా మనం దానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది, తెలుసుకోగలుగుతాం కూడాను. అది వేరుగా ఉంటేనే కదా అది ఏమిటి ఇదేమిటి అని అడుగుతూ ఉంటాం. మనం ఎప్పుడైనా ఇదేమిటి అని అడిగామా మన చేతిని పట్టుకొని? లేకపోతే ఇదేమిటి అని అన్నాం. తలరాత ఏమిటి అని ఇలా అనుకొని ఉండొచ్చు, కానీ అది మనకు తెలియదు కనుక ఇదేమిటి అని ఎందుకు అడుగుతాం? ఎవరినన్నా వెళ్ళి ఏమిటండి ఇదేమిటండి అని అడుగుతామా? అవకాశం ఇదంటే మనకు తెలుసు, కానీ మనకంటే వేరుగా ఉందనుకోండి, దాన్ని తెలుసుకోవాలనుకుంటాం. అది మన జ్ఞానమునకు విషయం అవుతుంది. ఇట్ బికమ్స్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్. ఇఫ్ సంథింగ్ హ్యాస్ టు బికమ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్, దట్ హ్యాస్ టు బి అవే ఫ్రమ్ అస్, డిఫరెంట్ ఫ్రమ్ అస్, సపరేట్ ఫ్రమ్ అస్. అదనమాట ఇక్కడ ఉన్నటువంటి వాక్యం. అది మనకన్నా వేరుగా ఉండాలి, ఇతరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. అప్పుడే దట్ బికమ్స్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఈ విషయం కనుక మనకు అర్థమయ్యేటట్లయితే అంతఃకరణము ఆత్మకి ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ అవుతుంది అని మనం అనుకున్నాం అనుకోండి. నాకు తెలుస్తోంది అంతఃకరణం అని. అంతఃకరణం ఏంటో నాకు తెలుస్తోంది, నాకు తెలుసు అంతఃకరణం ఏమిటో, నాకు తెలుసు అంతఃకరణం, నా యొక్క జ్ఞానమునకు అది విషయం అయింది అని అంటే నాకంటే వేరుగా ఉంది. ఇప్పుడు ఎంత వేరుగా ఉంది, ఎంత దూరంగా ఉంది? కొంచెం దూరంలో ఉండాలి, వేరుగా ఉండాలి. దీన్ని అర్థం చేసుకునేటందుకు ఏమిటి అని అంటే చిదాభాసం కన్నా, అంటే ఆత్మ చైతన్య ప్రకాశం యొక్క ప్రతిబింబం అంతఃకరణంలో ఏదైతే పడుతుందో దానికన్నా, పోనీ ఆత్మ కన్నా ఇంకొంచెం సులభంగా ఉండాలంటే దూరం ఎలా ఉంది అని అంటే ఒక చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. సరే, ఇప్పుడు ఈ కాగితం ఉంది, ఇది ఈ హస్తమున కన్నా దూరంలో ఉంది, 1 డిగ్రీ దూరంలో ఉంది అనుకుందాం. దాని తర్వాత ఈ కాగితం కన్నా ఈ కాగితం ఇంకొంచెం దూరంలో, దీనికి కొంచెం దూరంలో ఉంది, ఇప్పుడు నా హస్తానికి కొంచెం దూరంలో ఉంది. అంతే కదండి? హస్తానికి ఈ చేయికి ఇది దూరంలో ఉంది, దీనికన్నా ఇది దూరంలో ఉంది. సరిపోయింది కదా? దీనికన్నా ఇది దూరంలో ఉంది. ఇప్పుడు ఈ 2 ఉన్నాయి, దీనికన్నా ఇది దూరంలో ఉంది. అయిపోయిందా? ఇప్పుడు 3 ఉన్నాయి, ఇక్కడ 3 వచ్చేసాయి. ఇది ఇక్కడ చెయ్యి ఉంది, ఈ చెయ్యి కన్నా ఈ కాగితం దూరంలో ఉంది, 1 డిగ్రీ దూరంలో ఉంది. ఈ దీనికన్నా ఇది ఇంకొక డిగ్రీ దూరంలో ఉంది, కనుక నా చేతి నుంచి ఇది 2 డిగ్రీల దూరంలో ఉంది, గ్యాప్ ఉంది. దాని తర్వాత దీనికన్నా ఇది 1 డిగ్రీ దూరంలో ఉంది, కనుక నా చెయ్యి దగ్గర నుంచి 3 డిగ్రీల దూరంలో ఉంది. అట్లాగా ఇంకా 4, 5 అలా పెట్టుకుంటూ పోతే ఒకదానికంటే 1 డిగ్రీ దూరంలో పెట్టుకుంటూ వెళ్ళేటట్లయితే, ఇది మనకు అర్థమయ్యేటట్లయితే ఒక్క విషయాన్ని గమనిద్దాం. ఆత్మ కన్నా, పోని చిదాభాసం కన్నా, లేకపోతే ఆత్మ కన్నా అహంకారం 1 డిగ్రీ దూరంలో ఉందండి. వేరయ్యుంది, కొంచెం వేరయ్యుంది. అహంకారం వేరయ్యుంది, దూరంలో ఉంది. దానికన్నా ఇంకొక డిగ్రీ దూరంలో అహంకారం నుంచి, అహంకారము ఇంటలెక్టు 2 ఒకటేనండి. మనం ప్రప్రథమంగా చూస్తూ వచ్చాం. బుద్ధిలో నేననేది తెలుస్తుంది కనుక బుద్ధి అహంకారం ఒకటే అని మనం ప్రస్తుతం అర్థం చేసుకుంటే ఈజీ అయిపోతుంది. కావున ఇదే బుద్ధి, ఇదే అహంకారం తెలుస్తోంది కనుక, నేను అంటోంది కనుక 1 డిగ్రీ దూరంలో ఉందండి ఆత్మ కంటే. 1 డిగ్రీ దూరంలో ఉంది. దాని తర్వాత మనస్సు, మనస్సు అహంకారం కంటే 1 డిగ్రీ దూరంలో ఉంది. అంటే ఆత్మ కన్నా చిదాభాసం కన్నా 2 డిగ్రీల దూరంలో ఉంది. దాని తర్వాత ఇంద్రియములండి, ఇంద్రియములు 3 డిగ్రీల దూరంలో ఉన్నాయి ఆత్మకి. ఇంద్రియములు 3 డిగ్రీల దూరంలో ఉన్నాయి, మనసుకు 1 డిగ్రీ దూరంలో ఉంది, అహంకారానికి 2 డిగ్రీల దూరంలో ఉన్నాయి. దాని తర్వాత శరీరం అండి, శరీరం 4 డిగ్రీల దూరంలో ఉంది. ఇది అహంకారం, ఇక్కడ మనస్సు, ఇక్కడ ఇంద్రియాలు, ఇక్కడ శరీరం 4 డిగ్రీల దూరంలో ఉంది. దాని తర్వాత విషయ వస్తువులండి, శరీరం ద్వారా తెలియబడేటటువంటి విషయ వస్తువులు, ఆ స్థూల విషయ వస్తువులు అనుకుందాం. ఆ విషయ వస్తువు అవి 5 డిగ్రీల దూరంలో ఉన్నాయి. ఆత్మ వేరుగా ఉంది. ఇప్పుడు చూడండి, వర్టికల్గా గ్యాప్ ఉందనుకోండి, అంటే నిలువుగా
అంతరం ఉంది రెండటి మధ్యన. గ్యాప్ అంటే అంతరం. అంతరం ఉంది. అంతరం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమన్నా ప్రభావితం చేస్తుందా? చేసే అవకాశం లేదండి. ఇది ఇలా ఉంటే చేసే అవకాశం ఏమన్నా ఉంటుందేమో కానీ తాకి ఇలా ఉన్నప్పుడు రెండింటికి మధ్యన గ్యాప్ ఉన్నప్పుడు ఇది దీన్ని ఏమి ప్రభావితం చేసేటందుకు అవకాశం, ఎందుకంటే రెండు వేరుగా ఉన్నాయి, కలిసి లేవు, వేరుగా ఉన్నాయి. ఇప్పుడు మొట్టమొదటి డిగ్రీలో ఉన్నటువంటి అహంకారం కాస్త రెండవ డిగ్రీలో ఉన్నటువంటి మనస్సుని చూస్తూ ఉంటుంది, అంటూ ఉంటుంది, నాకు తెలుసు, నాకు తెలుస్తోంది మనసులో ఏముందో, ఈ మనసులో కోరుకున్నదని నాకు తెలుసు, ఈ మనసులో సుఖం ఉన్నదని నాకు తెలుసు, ఈ మనసులో దుఃఖం ఉన్నదని నాకు తెలుసు అని అహంకారం ఫాల్స్ క్లెయిమ్ చేస్తుందని మనం తెలుసుకున్నాం కదండి. అహంకారం చైతన్యం యొక్క ప్రతిబింబం ఎప్పుడైతే అంతఃకరణంలో పడిందో నేను అని ఉద్భవించి ఆ చైతన్యం యొక్క ప్రతిబింబం ఏదైతే ఉందో ఆ ప్రకాశత్వము, ఆ తెలియజేయడము, ఆ బయలుదేయడం ఏదైతే ఉందో అది ఇదే తీసేసుకొని నేనే తెలిసేసుకుంటున్నా, నేనే బయలుచేస్తున్నా, నేనే ప్రకాశింపజేస్తున్నా అని అంటూ ఉందని మనం అర్థం చేసుకున్నాం కదా. ఆ అహంకారము రెండో డిగ్రీలో ఉన్నటువంటి మనస్సును చూసి, రెండవ డిగ్రీ దూరంలో ఉన్నటువంటి మనస్సును చూసి ఏమంటూ ఉంటుంది, అక్కడ నీలో ఉన్నటువంటి నాకు తెలుసు ఉంటుంది. ఈ మనస్సు ఏం చేస్తుంది, మూడో డిగ్రీ దూరంలో ఉన్నటువంటి ఇంద్రియాదుల ద్వారా ఈ శరీరానికి సంబంధించినటువంటి నాలుగో డిగ్రీకి సంబంధించినటువంటి శరీరం కోసం ఈ విషయ వస్తువుల దగ్గరికి, ఐదో డిగ్రీలో ఉన్నటువంటి విషయ వస్తువుల దగ్గరికి వెళ్తుంది. సంబంధం ఎలా ఉంది, రెండవ డిగ్రీలో ఉన్నటువంటి మనస్సు మూడవ డిగ్రీలో ఉన్నటువంటి ఇంద్రియాదులను ఆధారం చేసుకుంటూ దాని ద్వారా, అంటే శరీరం కోసం, శరీరం కోరుతోంది కనుక నాలుగో డిగ్రీ దూరంలో ఉన్నటువంటి శరీరం కోసం ఐదో డిగ్రీ దూరంలో ఉన్నటువంటి విషయవస్తువుల దగ్గరికి వెళ్ళి వాటితో సంబంధం ఏర్పరచుకుంది. ఇప్పుడు మనస్సుకి ఇంద్రియాదుల ద్వారా శరీరం కోసం విషయ వస్తువులతో సంబంధం ఏర్పరచుకుంటే ఆత్మకి ఏమన్నా అవుతోందా? ఏమీ కావట్లేదు. కానీ మనకి ఏదో అవుతోంది. ఎందుకు అవుతోంది? ఈ డిస్టెన్స్ ఉంది అని మనకు తెలియదు, ఈ లోపల అంతరం ఉంది అని మనకు అర్థం కాలేదు, వాటికన్నా నేను వేరు అని తెలియదు. బంధనం అనేది ఎవరికి ఉందండి? ఒక డిగ్రీ దూరంలో ఉన్నటువంటి అహంకారానికి మనస్సులో భావాలు మారుతుంటే సుఖం ఉంది అని తెలుస్తోంది, దుఃఖం ఉందని తెలుస్తోంది. ఈ మనస్సుకి ఆ విషయ వస్తువులతో సంబంధం ఉంది, ఆ విషయ వస్తువులతో ఆధ్యాత్మత ఉంది, విషయ వస్తువులను పెనవేసుకొని ఉంది. ఈ మనస్సు 2 డిగ్రీల దూరంలో ఉంది, 5 డిగ్రీల దూరంలో ఉన్నటువంటి విషయ వస్తువులతో సంబంధాన్ని ఏర్పరచుకుంటే ఏర్పరచుకుంటే ఏమైందండి? ఏమి చేస్తే ఏమిటి? విషయ వస్తువులు పట్టుకుంటే ఏమిటి? సుఖం వస్తే ఏమిటి? దుఃఖం వస్తే ఏమిటి? అహంకారం తెలుసుకుంటే ఏమిటి? ఈ అహంకారాన్ని అంటట్లేదే నిజానికి. అహంకారం నిజంగా కనుక నేనెవరు అనేది ప్రశ్న వేసుకుంటే దాన్నే తాకలేదే మనస్సు. మనస్సులో ఉన్నది తెలుసుకుంటూ ఉందే, దీనికి తెలియవస్తూ ఉందే. అహంకారాన్నే పట్టనప్పుడు, తాకనప్పుడు ఇంక చిదాభాసాన్ని, ఆత్మని ఏం తాకుతాయండి? ఇవన్నీ కూడా ఏం పడతాయి? అక్కడ ఇన్ని జరుగుతున్నా ఇక్కడ దీంట్లో ఏమన్నా జరుగుతుందా? ఏమీ జరగదు దీంట్లో. కానీ అలా జరగనటువంటి స్థితిలో ఉన్నటువంటిదే సాక్షి. ఆ జరుగుతూ ఉందని అనుకోవడమే జీవతత్వం. నిజానికి ఏమీ జరగట్లేదు, నిజానికి ఏమీ జరగదు, ఏమీ కాదు, ఏమీ తాకవు, ఏమీ పట్టుకోవు, పట్టలేవు ఇవేవి కూడా. కానీ జరిగిపోయిందని అనుకుంటూ ఉన్నారు. అటువంటి భ్రమలో ఉండిపోవడం జరుగుతూ ఉంది అవిద్య వల్ల. ఏమాత్రం సంబంధం లేనటువంటి స్థితిలో ఆత్మ ఉంటూ, చిదాభాసం ఉంటూ, ఏమాత్రం కనెక్షన్ లేదు, వైరింగ్ లేదు, లేకపోతే పోనీ కేబుల్ కనెక్షన్ లేదు, లేకపోతే వైర్లెస్ కనెక్షను లేదు, కనెక్షన్ లేదు అసలు దీనికి దానికి. కాకపోతే ఇది ఇల్యూమిన్ చేస్తోందంటే, ప్రకాశింపజేస్తోందంతే, అంత మాత్రమే కనెక్షన్ దీనికి దానికి. ప్రకాశింపజేసినంత మాత్రాన పట్టుబడాలని లేదు, పట్టుబడదు అసలు. కానీ తనకు తెలియదు, అవిద్య ఆవరించింది గనక, మభ్యపడుతుంది గనక ఇలా ఇంత దూరంలో ఉన్నటువంటివన్నీ కూడాను నన్నేదో చేసేస్తున్నాయి, నాకేదో అయిపోతుందని అనుకుంటున్నాం. ఎంత వాస్తవం ఉంది? మీ వల్ల నాకు ఇలా అయిపోయిందండి అని అన్నాం. ఏమిటైపోయిందండి? ఎవరికి అయిపోయింది? అయిపోయింది అనుకున్నవాడికి అయిపోయింది. నిజంగా చెప్పాలంటే, శాస్త్రంలో ఉండే సత్యం మాట్లాడాలంటే, నాకు అయిపోయింది అని నువ్వు అనుకున్నావు కనుక అయిపోయింది. నువ్వు నన్ను తిట్టావు అని నేను అనుకున్నాను కనుక నువ్వు తిట్టగలిగావు. అంతేగాని నువ్వు తిట్టావు కనుక నాకు తిట్టులు రాలేదు, వచ్చి చేరలేదు. నేను అనుకున్నాను, నువ్వు తిట్టేశావు, అయిపోయింది, నేను తిట్టబడ్డాను. నువ్వు నన్ను దూషించావు, దూషించబడ్డాను. నువ్వు నన్ను మోసం చేశావు, మోసం చేయబడ్డాను. నువ్వు నాకు లాభం చేకూర్చావు, లాభం వచ్చేసి. అనుకున్నాను గనక, అనుకున్నంత మాత్రమే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇది వేరు.
ఆత్మ గుణాలు వేరు, లక్షణాలు వేరు, తత్వం వేరు, స్వభావం వేరు, సహజత్వం వేరు, అన్నీ వేరు. ఇవన్నీ వేరు. ఇది అనాత్మ, అది ఆత్మ. అనాత్మ ఆత్మ కన్నా దూరంలో ఉంది. ఇంకా దూరంలో ఉండేది ఎలా పట్టుకుంటుందండి? కానీ పట్టుబడ్డాం. ఎందుకు పడ్డాం? అలా అనుకున్నాం గనక. అవిద్య అట్లా భ్రమకు లోను చేసింది కనుక. ఎవరైతే ఇది దూరంలో ఉన్నదని తెలుసుకుంటారో లాభ నష్టాదులు వచ్చినా కూడా చూస్తూ ఉంటారు, బాధ్యతతో చేస్తారు. ఏదో నష్టాన్ని తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు, లాభాలను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు, తప్పు లేదు. కానీ చూస్తూ చేస్తారు. అది లేకపోతే నా గతి లేదు, నా బ్రతుకు లేదని అనుకోరు. అది ఉండొచ్చు, లేకపోవచ్చు. వస్తే మంచిది, రాకపోతే మరి మంచిది. అయితే మంచిది, కాకపోతే ఇంకా మంచిది. అనుకున్నది జరిగితే మంచిది, జరగకపోతే మరీ మంచిది అనేటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు. అంతేగాని జరగకపోతే నా బతుకు లేదు, ఇంక జరగకపోతే నేను ఉండలేను అనేటువంటి స్థితిలో ఉండరు. మరొక్కసారి ఈ విషయాన్ని మనం అనుకునేటట్లయితే, ఇద్దరు పిచ్చోళ్ళట పిచ్చాసుపత్రిలో మాడుకుంటున్నారట. మాడుకుంటూ ఉంటే ఆ పిచ్చోళ్ళు, మామూలుగా మనం ఏం చేస్తామంటే మనం వేరే వాళ్ళ గురించి మాడుకుంటాం, అట్లాగే పిచ్చోళ్ళు కూడా మాడుకుంటున్నారట. ఏం మాడుకుంటున్నారంటే ప్రపంచం గురించి మాడుతున్నారట. ప్రపంచం ఏమిటి ఇలా అయిపోయింది అన్నాడట ఒక పిచ్చోడు. అబ్బో, ప్రపంచం ఇలా అయిపోయింది ఏమిటి? ఏమైపోయింది అంటే, ప్రపంచంలో వాళ్ళు చూడు ఇట్లా అయిపోయారు. ఏమైపోయారా అంటే, చూడు ఏమైపోయారు, ఎలా అయిపోయారు చూడు అంటే, ఏమిటి నీ అభిప్రాయం వీళ్ళ గురించి అన్నాడు. నా అభిప్రాయం ఏమిటంటే వాళ్ళంతా పిచ్చోళ్ళు, ప్రపంచంలో ఉండే వాళ్ళంతా పిచ్చోళ్ళు అన్నాడు. ఎలా అంటావయ్యా నువ్వు అని అంటే, చూడు వాళ్ళు ఇన్ని కోరికలు పెట్టుకున్నారు, ఇన్ని ఆశలు పెట్టుకున్నారు, ఇంత డబ్బులు ఉన్నాయి, ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇన్ని కొత్త కొత్తవి తయారు చేస్తున్నారు, ఎన్ని పొందుతున్నారు, ఎన్ని అనుభవిస్తున్నారు, ఎన్ని చోట్లకు వెళుతున్నారు, ఎన్ని తెచ్చుకుంటున్నారు, ఎన్ని తింటున్నారు. తృప్తిగా ఉన్నారా? లేరు. అన్ని ఉండి వాళ్ళు తృప్తిగా లేరు. మనం చూడు ఏముంది మన దగ్గర? ఒక బిచ్చపాత్ర, ఒక సెల్ ఫోన్ కాదు, ఆ సెల్లు ఆ రూమ్లో పడేశారు మనల్ని. మనకి ఏం లేదు. ఎంత హాయిగా ఉన్నాం, ఎంత తృప్తిగా ఉన్నాం. ఇప్పుడు ఎవరు మంచివాళ్ళు, ఎవరు పిచ్చివాళ్ళు? అవును, నువ్వు చెప్పేది నిజమే అన్నాడట వాడు. మరి ఈ విషయం చెప్పచ్చు కదా వాళ్ళకెళ్ళి అని అన్నాడు. చెప్పాను నాయన, అందుకే నన్ను ఇక్కడ పడేశారు. నేను వెళ్ళి చెప్పాను కనుక నన్ను ఇక్కడ వేసేశారు వాళ్ళందరూ. ఏం చెప్పావు అని అడిగాడట పిచ్చోడు. చెప్పాను వెళ్ళి, నేనే దేవుడు, ఆత్మే ప్రత్యేగాత్మ, ప్రత్యేగాత్మే పరమాత్మ, పరమాత్మే పరబ్రహ్మాత్మ, నేనే దేవుడు, నువ్వు పిచ్చోడివి అని చెప్పాను. వెళ్ళి చెప్పాను, సంసారంలో ఉన్నటువంటి మీరందరూ పిచ్చోళ్ళు, నేను దేవుణ్ణి అని చెప్పాను. అందుకని నన్ను వేసేశారు లోపల. అప్పుడు వాడు అన్నాడు పిచ్చోడు, రేయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అట్లా చెప్పకూడదురా, తప్పు చేశావు, మళ్ళీ వెళ్ళి ఈసారి రివర్స్లో చెప్పు, మీరే దేవుళ్ళు నేను పిచ్చోడిని అని చెప్పు వెళ్ళి అని. అది కూడా ట్రై చేశా, మళ్ళీ వేసేశారు లోపల. ఇప్పుడు ఎందుకు వేశారంటే, ఇప్పుడు నేనే చెప్పాను పిచ్చోడిని, నువ్వే చెప్పావని వేసేశారు. అప్పుడు మమ్మల్ని అన్నావు పిచ్చోడు అని చెప్పేసి వేశారు. ఇప్పుడు నువ్వే పిచ్చోడు, నేనే పిచ్చోడిని అని చెప్పినందుకు వేశారు. అందుకని వాళ్ళు పిచ్చోళ్ళు కాకపోతే ఎవరయ్యా అన్నాడు. కరెక్టే, వాళ్ళు పిచ్చోళ్ళే. మరి అందుకనే కదా మళ్ళీ నిజం చెప్పినా వేశారు, పోనీ నిజం మెత్తగా చెప్పినా వేశారు. ఇంకా ఎలా వింటారు? వాళ్ళు నిజంగా పిచ్చోళ్ళే, చిచి అన్నాడు. అందుకని వాళ్ళు డిసైడ్ చేశారట, ఈ పిచ్చోళ్ళతో మనకి సంబంధమే లేదని. సంబంధం పెట్టుకుంటే మనకు పిచ్చెక్కుతుంది అనుకున్నారట వాళ్ళు. ఇంకా ఆలోచించారు. నిజానికి వాళ్ళ పిచ్చి అంటారా? కాదు. మరి అందుకనే అవిద్యలో ఉన్నటువంటి వాడు ఇలానే అనుకుంటుంటాడు ప్రపంచాన్ని చూసి. వాడనేటటువంటి మాటలకి వాల్యూ ఇచ్చిన వాడు ఇంకెంత పిచ్చోడండి. నాకు నేనెవరో తెలియదు, నా స్వరూప జ్ఞానం లేదు, ప్రపంచం యొక్క యథార్థ స్వరూపం కూడా తెలియదు, ప్రపంచం యొక్క యాదాత్మ బోధ లేదు, నా బోధ లేదు. బోధ ఉంది లోపలంతా, ఉత్త బోధ అనేటటువంటి తెలియదు, నాకు లేదు, వేరే వాడికి లేదు. అప్పుడు ఏమైంది? ఇద్దరం కలిసి కూర్చొని సంసారం మొదలెట్టాం. ఇద్దరం కూర్చొని ప్రపంచం గురించి అంటున్నాం, కామెంట్లు పాస్ చేస్తున్నాం, రిమార్కులు వేసేస్తున్నాం, డెసిషన్లు తీసేసుకుంటున్నాం. పిచ్చోళ్ళ డెసిషన్లు ఇవన్నీ. ఎందుకు పిచ్చోడే? నాకు పిచ్చి, ఎందుకంటే అంతకన్నా నేను, అది పిచ్చి కదా. నిజంగా పిచ్చెక్కాలి ఏంటండి? ఇంతకంటే పిచ్చా? ఇంతకంటే పిచ్చామని ఉందంటారా చెప్పండి? పరమాత్మ తత్వంతో ఒకటైనటువంటి అంతరాత్మని, ప్రత్యేగాత్మని పట్టుకొని మనం అంతఃకరణంతో నేను ఒకటైపోయాను అనుకుంటే పిచ్చి కాకపోతే ఇంకా వేరే పిచ్చి ఎందుకండి? ఇంతకంటే పిచ్చా? అందుకని పిచ్చి కుదరాలంటే
ఒక్కటే మార్గం. ఆసుపత్రికి కాదు వెళ్ళాల్సింది. పిచ్చి కుదరాలంటే అద్వైత వేదాంతంలోకి రావాలి. శాస్త్ర జ్ఞానంలోకి వచ్చేటట్లయితే, విద్య ఎప్పుడైతే లోపల, శాస్త్ర జ్ఞానపు వెలుగులు లోపలికి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఈ వెలుగు కాస్త ఆ అంధకారాన్ని తొలగిస్తుంది. శాస్త్ర జ్ఞానం కాస్త అంతఃకరణంలోకి ఎక్కించిన పిదప బాగా శ్రవణ మననాదులు చేస్తూ 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 వెళితే, నిధిధ్యాసనంలోకి వెళితే ఈ జ్ఞానపు కాంతి ఆ అవిద్యను తొలగించేస్తుంది. అవిద్యను ఎప్పుడైతే తొలగించేస్తుందో ఆ లోపల నిత్యము దేదీప్యమానంగా వెలిగిపోయేటటువంటి కాంతిలో ఈ కాంతి కలిసిపోయినప్పుడు అదే నిత్యమైనటువంటి ఆత్మజ్యోతిగా, పరంజ్యోతిగా, బ్రహ్మజ్యోతిగా అనుభవంలోకి వస్తుంది. ఆ స్థితికి వెళ్ళడం కోసమే శంకర్లు వారు అద్వైత వేదాంతాన్ని ప్రతిపాదించారు. సురేశ్వరాచార్యుల వారు ఈ విధంగా అంచెలంచెలుగా మనల్ని ముందుకు తీసుకొని వెళుతూ ఉన్నారు. హరి ఓ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।